పడిలేచిన కెరటం కాదు, ఎగిసిపడిన కెరటం. చరిత్రకే పాఠాలు నేర్పిన మహాసంద్రం. ఆయన సినీ జీవితం ఓ ప్రజాప్రస్థానం. ఆయన రాజకీయ జీవితం మరో మహాప్రస్థానం. అందుకే అతను యుగపురుషుడయ్యాడు. ఎన్టీఆర్ జీవితంలో గెలుపులెన్నో, మలుపులు అన్నే. ఆయన్ను నటుడిగా అభిమానించేవాళ్లు, నాయకుడిగా ఆరాధించేవాళ్లు ఉన్నారు. విమర్శకులు సైతం సలాం కొట్టిన వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం. అలాంటి మహానటుడు, రాజకీయ దురంధరుడు జీవితం తెరకెక్కబోతోంది. మరి ఎన్టీఆర్ బయోపిక్లో హైలైట్స్ ఏంటి? చంద్రబాబు తిరుగుబావుట తెరపై చూపిస్తారా? లక్ష్మీపార్వతి ఎపిసోడ్ సినిమాలో టచ్ చేస్తారా? తండ్రి పాత్రలో తనయుడు ఏం చేయబోతున్నాడు? ఎన్టీఆర్ను ఒకవైపే చూపిస్తారా? అన్ని యాంగిల్స్ టచ్ చేస్తారా? ఒక్క సినిమా 100 ప్రశ్నలు, ఒక్క ప్రకటన సినీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మహానటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ తెరకెక్కబోతోందన్న వార్త అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఓ సినిమా కోసం ఎంత చర్చ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే సింపుల్ గా సినిమా తీయడానికి అదేం 70 ఏళ్ల సగటు వ్యక్తి జీవితం కాదు. 7 దశాబ్దాల గతిని మలుపు తిప్పిన మహానుభావుడి చరిత్ర. అవును, ఎన్టీఆర్ ఒక చరిత్ర. తెలుగు సినిమాను మలుపు తిప్పిన ఘనత, తెలుగు సత్తాను ప్రపంచానికి చాటిన జాతి కీర్తి పతాక. మలుపులు తిరిగిన దారుల్లో ఎన్టీఆర్ మలుపు తిరగలేదు. మలుపును గెలుపుగా మార్చి తెలుగోడి సత్తా గల్లీ నుంచి ఢిల్లీకి చాటి చెప్పారు. మహానటుడిగా సినీ ప్రస్థానం, అక్కడి నుంచి నాయకుడిగా మరో రాజకీయ ప్రస్థానం. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎత్తు పల్లాలు, ఆటుపోట్లు చాలానే ఉన్నాయి. చంద్రబాబు తిరుగుబాటు నుంచి లక్ష్మీపార్వతి ఎపిసోడ్ వరకు అన్ని పెద్ద మలుపులే. తండ్రి సినిమాను తెరకెక్కిస్తున్న తనయుడు ఇవన్నీ తెరపై చూపిస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. కేవలం సినిమా జీవితాన్ని టచ్ చేసి వదిలేస్తారా, లేక రాజకీయ జీవితాన్ని చూపిస్తారా? ఎన్టీఆర్ అభిమానుల మదిలో ఇవే ప్రశ్నలు మెదులుతున్నాయి. ఈ వేడి మీదే లక్ష్మీపార్వతి మరో హాట్ కామెంట్ చేశారు. ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబును హీరో చేసి తనను విలన్ గా చూపిస్తే కోర్టుకెళ్తానన్నారు. ఈ కామెంట్స్ తో ఎన్టీఆర్ బయోపిక్ హీట్ పీక్స్ కు వెళ్లిపోయింది. నిజమైన చరిత్ర, వాస్తవ చరిత్ర తీయమనండి, నేను కూడా దానికి సపోర్ట్ చేస్తాను. కానీ తీసే ధైర్యం వీళ్ళకి లేదు, తీయించేటువంటి ధైర్యం ఆయనకి లేదు. అందుకని వాళ్ళు మళ్ళా ఏదో వాళ్ళకు అనుకూలమైన పద్ధతిలోనే ఆ సినిమా తీస్తే నేను ఊరుకోను. గొప్ప నటుడు, గొప్ప రాజకీయవేత్త, అంతవరకు తీస్తే ఎవరికి ఇబ్బంది ఏమి లేదు. కానీ చివరి జీవితంలోకి వస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఊరుకోను, నేను ఫైట్ చేయాల్సి వస్తుంది దాని మీద. ఎన్టీఆర్ బయోపిక్ పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంటే సినిమా ఎలా తీయాలో, ఎక్కడ ముగించాలో తెలుసని బాలయ్య తనదైన స్టైల్లో డైలాగ్ విసిరారు. వాస్తవంగా చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు ఎపిసోడ్ ను టచ్ చేసే ధైర్యం చేయరు. ఎందుకంటే బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే. అంతకంటే ముందు బాబుకు బంధువు, ఆత్మబంధువు. మరి లక్ష్మీపార్వతి ఎపిసోడ్ చూపిస్తారా అంటే అలా చేస్తే కాంట్రావర్సీ తప్పదు. సో అది టచ్ చేసే అవకాశం కనిపించట్లేదు. టోటల్ గా ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి తారక రామారావు బయోపిక్ ను బాలకృష్ణ బాగా తీస్తారని నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఎవరైనా తండ్రి గురించి తెలిసిన విషయాలనే తీస్తారన్న తమ్మారెడ్డి, సినిమా వచ్చిన తరువాత తెలియని విషయాలుంటే చెప్పాలని అన్నారు. డెఫినెట్గా రామారావు గారి చరిత్ర, రామారావు గారి అబ్బాయి చేస్తున్నాడంటే బాగుంటుందని అనుకుంటాం. అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయగలం, కానీ ఏం తీస్తాడనేది మనకు తెలియదు కదా. ఆయన ఏమనుకుంటున్నారో, ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ఆయన ఎలా తీస్తారు అనేది డెఫినెట్గా ఆయన, నాకున్న పరిచయంతో ఆయన ఒక మంచి సినిమాని తీస్తారని నాకు నమ్మకం. ఆయన ఒక మహానుభావుడు కథ ఆయన తీస్తానంటున్నాడు. తీస్తానంటే ఆయన ఏం తీస్తాడో చూసినాక తప్పు తీస్తే తప్పు తీసాడు అనొచ్చు, ఒప్పు తీస్తే ఒప్పు తీసాడు అనొచ్చు. ఏమీ తీయకముందని నువ్వు తప్పు తీస్తావా, ఒప్పు తీస్తావా అని మనం క్వశ్చన్ చేస్తే ఎట్లా కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ఆయన కొడుకు కాబట్టి డెఫినెట్గా ఆయనకు తెలిసినవన్నీ ఉండి ఉంటాయి కదా. వీళ్ళని పెంచిన విధానం ఉండొచ్చు, ఆయన సినిమా హీరో అయినప్పుడు ఉండొచ్చు, వీళ్ళని ఎప్పుడన్నా సెట్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు, తర్వాత ఈయన్ని హీరోని చేస్తానికి ఆయన చిన్న సినిమాలు ఈయనతో యాక్ట్ చేయించినవి ఉండొచ్చు. ఈయన అనుభవాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తండ్రి కొడుకుల అనుబంధం, వాళ్ళిద్దరు అనుబంధం మీదే సినిమా తీసేసి చాలు. అసలు అంత ఉంది కథ. రామారావు కథ తీయటానికి ఒక సినిమా చాలదు, 10 సినిమాలు కావాలా. ఈయన ఏ పార్ట్ తీస్తున్నాడో మనకు తెలియదు కదా. ఆయన తీసే పార్ట్ వరకు మనం తీసినాక మాట్లాడాలి.
రైట్, ఇదే అంశంపైన చర్చలో పాల్గొంటున్నారు లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీఆర్ సతీమణి. ఇక తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. తెలకపల్లి రవి గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. తులసిరెడ్డి గారు ఎన్టీఆర్ అభిమాని కూడా, అభిమాన సంఘంలో కూడా ఉన్నట్టు. అది సర్లేదు, సంఘంలో అభిమాన సంఘంలో కూడా ఉన్నట్టు, అది అడిషనల్ క్వాలిఫికేషన్. అందుకే తులసిరెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన దగ్గర ఈ చర్చలో. రైట్, లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీఆర్ అనేటటువంటి ఈ 3 అక్షరాలు నిన్నటి తరం, నేటి తరం, రేపటి తరం, లేకపోతే తరతరాలకి గుర్తుండేటటువంటి పేరు. అది ఆయన సినీ జీవితం కావచ్చు, రాజకీయ జీవితం కూడా కావచ్చు. ఆయన అభిమానులు ఇప్పటికే, అంటే ఆయన మాత్రమే అభిమానించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆయన మాత్రమే, అది సినిమాలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు. అటువంటి స్థాయి ఎన్టీ రామారావు గారిది. అయితే ఆయన బయోపిక్ తీస్తాను అని ఆయన తనయుడు బాలకృష్ణ చెప్పిన తర్వాత చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఎలా ఉంటుంది ఈ సినిమా అనేది. ఆయన జీవితం మొత్తం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఒక సతీమణిగా, ఆయన భార్యగా మీరేమనుకుంటున్నారు, ఎలా ఉంటుంది ఈ సినిమా అనుకుంటున్నారు? అనౌన్స్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు నిన్న కూడా నాకు టీవీలో వాళ్ళు అడిగారు కనుక ఎవరు విలన్ అంటే దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ముందే మనం ఏదో ఊహలో వెళ్ళి అట్లా చేస్తారు ఇలా చేస్తారని నేను ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు అడిగిన దానికి, విలేకరు అడిగిన దానికి చెప్పాను. అది ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, ఎన్టీఆర్ గారి జీవితం అనేది చాలా ఒక అధ్యయన గ్రంథం లాంటిది, ప్రతి ఒక్కళ్ళు చదవాల్సినటువంటి పుస్తకం లాంటిది. ఆయన బయోగ్రఫీ నేను కంప్లీట్గా నేనే రాశాను, ఎందుకంటే స్వయంగా ఆయన చెప్పారు గనక అది ఒక అథారిటీ. 2 వాల్యూమ్స్గా నేను రాశాను, ఎదురులేని మనిషి, తర్వాత తెలుగు తేజం అనే పేరుతో. రెండోది తెలుగు తేజంలోనే సెకండ్ హాఫ్ అంతా వస్తుంది, అంటే ఆయన చివరి జీవితం అంతా కూడా వస్తుంది. అందువల్ల ఏంటంటే ఒక జీవిత చరిత్ర అన్నప్పుడు అది ఎప్పుడు కూడా స్వచ్ఛంగానే ఉంటుంది, అందులో అబద్ధాలకి అవకాశం ఉండకూడదు. ఉంటే జీవిత చరిత్ర కాదు అది, అది కూడా ఒక ఫిక్షన్ నవల్ అవుతుంది, అంతే కదా. అందువల్ల అందులో ఈజ్ కాంటెంపరీ పర్సన్ ఎన్టీఆర్ గారు. ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఈ సమకాలీనమైన జీవితంలో జీవించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. తను ఎన్ని కష్టాలు, ఒక రైతు కుటుంబంలో జన్మించి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి చివరికి ఉన్న పొలం కూడా పోగొట్టుకొని విజయవాడకి మకాం మార్చి అక్కడ మరి చిన్న నిట్టాడి ఇంట్లో, ఒక పూరింట్లో ఉండి బర్రెలను పెట్టుకొని దాని పాలు అమ్మి అట్లాంటి జీవితం నుంచి కూడా మళ్ళీ తల్లిదండ్రులు ఏ ఆస్తులు అయితే పోగొట్టుకున్నారో 100 ఎకరాల ఆసాములు వాళ్ళు, చాలా పెద్ద కుటుంబం అది. రామస్వామి చౌదరి గారు ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు, బయోపిక్ తీయాలనుకున్నప్పుడు ఎటువంటి సన్నివేశాలు ఉండాలి, ఏ సన్నివేశాలు సినిమాకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2.5 గంటల్లో 3 గంటల లోపే చెప్పాల్సి ఉంటుంది మొత్తం కలిపి. ఒక ఏదో మహాబలి కథే, ఒక చిన్న రాజ్యానికి సంబంధించిన ఒక కథని ఆయన 1, 2, 3 కూడా వెళ్తుందే మనకి తెలియదు, అట్లా తీస్తూ ఉన్నారు. సినిమా అనేసరికి అదొక ఫిక్షన్ కదా, అనేకమైనటువంటి కలయికలు ఉండాలి. కానీ ఇక్కడ బయోపిక్ అని అన్నారు గనక, ఇక్కడ ఈ బయోగ్రఫీ అనేది వాస్తవాలతో కూడినటువంటిది. ఇప్పుడు గాంధీ గారి మీద సినిమా తీశారు, ఎడెన్బర్గ్ ఆ సినిమా తీశారు, దాని మీద కూడా విమర్శలు కొన్ని వచ్చాయి. అయినప్పటికీ కూడా చాలా వరకు వాస్తవాలు చూపించడానికే ప్రయత్నం చేశారు. అది ఇంకా అది ఎప్పుడో జరిగినటువంటి స్వాతంత్ర సమరం నాటికి. కానీ ఈరోజు ఎన్టీఆర్ గారు, ఆయన చనిపోయి కూడా 20 సంవత్సరాలు అయింది. అందువల్ల దాదాపుగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, నటుడిగా ఎంత స్థాయి ఎదిగారో, పరిశ్రమనే, సినిమానే ఒక పరిశ్రమగా చేయగలిగినటువంటి మహానటుడు ఆయన. అలాగే రాజకీయానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి ఆయన, అవినీతి రహితమైనటువంటి ఒక సమాజాన్ని ఆయన చూపించారు. పేద వర్గాలకు, ముఖ్యం క్రింది వర్గాలకి. అదే నేనేం చెప్తున్నానంటే, ఆయన జీవితంలో నేను రాసిన కోణాల అబ్బాయి కూడా నేను ఇచ్చాను, బాలకృష్ణ కూడా పుస్తకం నేను పంపించాను, ఆ రోజు 2 పంపించాను. ఫస్ట్ పార్ట్ ఎందుకంటే ఒక అథారిటీ బుక్, అది ఎవరు రాయలేరు కూడా, ఎందుకంటే స్వయంగా ఎన్టీఆర్ గారు ఎదురుగా కూర్చొని నాకు చెప్పి రాయించినటువంటి పుస్తకం అది. బాలకృష్ణ కూడా అందులో డైలాగ్స్ తన సినిమాలో, అదేదో సింహ ఏదో కొండవీటి సింహ, నాకు సినిమా గడదలే, రోజాను ఇద్దరు మీనా బొబ్బిలి సింహ, దాంట్లో కూడా వాడుకున్నారు, అడిగారు పాపం. అందువల్ల ఏంటంటే అట్లా అందులో అసలు ఆ కుటుంబం చరిత్ర ఇదంతా వస్తుంది. దానిలో ఎవరు బయట ప్రపంచానికి తెలియని ఎన్నో అంశాలు ఉన్నాయి అందులో. అట్లాంటివి తీసి ఆ అంశాలన్నీ కూడా తీసి వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడి పైకి వచ్చారో, మరి ఏ స్థాయి నుంచి ఆయన పట్టుదలతో, మీకు ఎంత ఆశ్చర్యం అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను. స్నేహితుడు పెళ్లికి వెళ్ళాల్సి రైలు తప్పిపోతే ఆ ఊరేటో తెలియదు,
ఆ రైలు ఎటుపోయిందో ఆ పట్టాలమ్మటే కంటిన్యూ ప్రయాణం చేసి తెల్లవారికి ఆ ఊరు చేరుకొని పెళ్ళికి వెళ్ళినటువంటి అంత పట్టుదల. పామరు కాదు నిమ్మకూరు నుంచి 60 కేజీల బరువు, అందులో ఆ సైకిల్ సరైనది కాదు, హెర్క్యులెస్ సైకిల్. ఆ సైకిల్కి ఇంత బరువు కట్టుకొని పామరు వచ్చేసరికి అది టైర్ పంచర్ అయితే ఈ బయోగ్రఫీలోని ఈ సన్నివేశాలన్నీ కూడా ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలాంటివి కూడా ఏమైనా పెట్టమని మీరు బాలకృష్ణ నేను అదే చెప్తున్నాను. ఆ బాబుకి ఏం చెప్తున్నా అంటే, నువ్వు మంచి విషయాలు చాలా ఉన్నాయి బాబు, బయట ప్రపంచానికి తెలియని ఎన్నో ఉన్నాయి. ఆయన చిన్నతనం ముఖ్యంగా మీకు కూడా తెలియని ఉన్నాయి అందులో, అంతే కదా, పిల్లలకు కూడా అన్నీ లేదు కదా. అందువల్ల మీకు చెప్పనివి కూడా ఎన్నో విషయాలు నాకు చెప్పారు ఆయన, అందులో అవి ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా చెప్పండి. ఈనాటి యువతరానికి అదొక స్ఫూర్తి అవుతుంది, భావితరాలకు అదొక మార్గదర్శకం అవుతుంది. ఇట్లాంటివి చెప్తే ఎవరికి అబ్జెక్షన్ ఏముంటుందో, ఉన్నది ఉన్నట్లుగా చూపించాల్సినటువంటి అవసరం. ఇందులో ఫిక్షన్ కి ఎక్కడ చోటు ఉండదు. ఒకవేళ యాడ్ అయింది అనుకోండి ఫిక్షన్, అది మనం ఏమి చేయలేని పరిస్థితి, దాన్ని బయోపిక్ అని కూడా అనలేము. ఇప్పుడు ఎన్టీఆర్ జీవితం మీద బయోపిక్ వస్తోంది అన్నప్పుడు ఆ సినిమా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి అంటే, ఆయన బాల్యం నుంచి సినీ రంగ ప్రవేశం, సినిమాల్లో ఆయన సాధించిన విజయం అక్కడ వరక, లేకపోతే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయాల్లో 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టినటువంటి, పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి, రికార్డు సృష్టించినటువంటి ఆ విజయం వరకే చూపించాలా, లేకపోతే క్లైమాక్స్ వరకు జీవిత చరమాంకంలో జరిగినవన్నీ కూడా తీసుకుని క్లైమాక్స్ వరకు ఏముందో ఆ క్లైమాక్స్ను కూడా ఇందులో జోడించాలా, పాత్రలు ఏ రకంగా ఉంటాయి, ఏ పాత్రలు ప్రధానంగా ఉంటాయి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. రవి గారు మీరేం చెప్తారు ఈ పాత్రలకు సంబంధించి, ఎట్లా ఉంటుంది క్లైమాక్స్ అని? ఇప్పుడు కృషి ఉంటే మనుషులు ఇందాక మీరు పాట వేశారు కదా, దానికి రామారావు గారు లాంటి వ్యక్తుల జీవితం ఒక ఉదాహరణగా నిలబడిపోతుంది. అందులో అది బహుముఖ్యమైన జీవితం, ఒక రంగానికి పరిమితమైంది కాదు. కాబట్టి అటువంటి తీసేటప్పుడు ఒక కథా రచయిత, దర్శకుడు, ఆ కథానాయకుడు, నిర్మాత, వీళ్ళందరూ ఏ పరిధిలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీ చర్చ ఉంది, ఉదాహరణకు రకరకాల మీరు కొన్ని అంశాలు తీసుకున్నారు, అది ఏ మేరకు తీసుకోవాలన్నది అది రచయిత యొక్క, దర్శకుడి యొక్క స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. తీసుకున్న విషయానికి న్యాయం చేయడం, తీసుకున్న విషయాన్ని హుందాగా చేయడం, ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యానికి భంగం కలగకుండా ఉత్తేజకరంగా ఉండేటట్టుగా తీయడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు లక్ష్మీభారతి గారు రాశారు, అలాగే రామారావు గారి జీవితాన్ని గురించి కొన్ని అదనంగా ఆమెకు తెలుసునొచ్చు, కానీ ప్రజలందరితో మమేకమైన మనిషి ఆయన. కాబట్టి ప్రతి తెలుగువాడికి, మొన్న కూడా కేసీఆర్ గౌతమిపుత్ర శాతకర్ని ఆ రోజు ప్రారంభంలో చెప్పారు, తెలుగు రాష్ట్రాల్లో ఆయనతో పెనవేసుకొని ఆయనతో ఇదేని తెలుగు వాళ్ళు ఎవరు ఉండరని. కాబట్టి ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్క రీతి అన్నట్టుగా ఒకటే జీవితం అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మీభారతి గారు రాసిన దాంట్లో అనేక అంశాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకటైతే నేను చెప్పదలుచుకుంది, నా అభిప్రాయం, కష్టపడి పైకి రావడం అనేది అనేక మంది చేస్తారు. ఇప్పుడు వారు చెప్పిన ఇటువంటి కష్టాలు అన్నీ కూడా ఉంటాయి. ఎక్కడ ఆ మనిషి యొక్క కష్టం మిగిలిన వాళ్ళ నుంచి ఉన్నతుని చేసింది, ఎక్కడ భిన్నత్వం తీసుకొని వచ్చింది, ఎక్కడ అసాధారణ ప్రతిభ కనపరిచారు. ఉదాహరణకు నటులు అనేక మంది ఉంటే రావణుడి పాత్ర, రాముడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర, కృష్ణుడి పాత్ర ఒకరే వేయగలిగిన సామర్థ్యం. నటులు అంటే నట జీవితంలో దాదాపు అందరికీ ఉమ్మడిగా ఉండే విషయాలు చాలా ఉంటాయి. ఎక్కడ ఈ మనిషి మిగతా వాళ్ళకంటే కూడా అసాధారణ వ్యక్తిత్వం, మహోన్నతత్వం ఎక్కడ సంతరించుకున్నారు. అలాగే రాజకీయాల్లోకి చాలా మంది వచ్చి ఉండొచ్చు, కానీ 9 మాసాల్లోనే 9 మాసాలు కాకుండానే అధికారంలోకి రాగలగడం. లేదా ఇందిరాగాంధీ గారు ఆయన పడగొడితే దేశంలో అంతవరకు ఎప్పుడు జరగనట్టుగా 4 రోజుల్లో ఆయన మళ్ళీ తిరిగి పునఃప్రతిష్టాపన జరిగింది. అటువంటి వ్యక్తి ఓడిపోయి మళ్ళీ గెలిచి మళ్ళీ తాను గెలిచి ఓడి గెలవడం అంటే ఆయన సినీ జీవితంలో ఉన్న మలుపుల కంటే వ్యక్తిగత జీవితంలో ఉన్న మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని హుందాగా తీయాలి, వాస్తవికంగా ఉత్తేజం అందించడానికే కదా మౌలికంగా తీసేది. ఏంటంటే ఆయన బాల్యం నుంచి ఆయన జీవితం చర్మాంకం వరకు జరిగేటటువంటి అన్ని విషయాలను ప్రధానమైన ఘట్టాలను క్లైమాక్స్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఆయన జీవితం మొత్తం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంత నవరస భరితమైన వ్యక్తి యొక్క 73 సంవత్సరాల జీవితాన్ని 2.5-3 గంటల సినిమాలో పూర్తిగా చూపించడం ఎవరి వల్ల కాదు, విధాత వల్ల కూడా కాదు. వారు కూడా 2 పుస్తకాలు రాశారు, ఒక పుస్తకం చాలకే కదా. కాబట్టి అన్నీ ఉండాలి అని మనం కోరుకోవచ్చు, కానీ అది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడుతుంది. కానీ ప్రధాన అంశాలు ప్రజలను ఏవైతే ఉత్తేజపరిచాయో, ప్రజలు ఎందుకోసం ఆయన గుర్తుపెట్టుకున్నారు ఆ విషయాలు తప్పకుండా ఉండాలి. వ్యక్తిగతమైనవి, కుటుంబ సంబంధమైనవి ముందు వెనక ఉండొచ్చు. ఇక చివరిది కథ మొదలైనప్పటి నుంచి మనం హీరోని వదిలేసి విలన్ ఎవరు అంటే ఆయన విలనా, ఈయన విలనా, నన్ను విలన్ చేస్తే నేను ఒప్పుకున్నాను, ఇది
ముందు మన హీరో మీద కథ సారాంశం ఏంటి, కానీ మనం సందేశం డెఫినెట్ గా ఏంటి? మీరు చెప్పినట్టు ప్రతి సినిమాకి హీరో ఎలా ఉంటాడు, విలన్ కూడా నాయకుడు ఉంటాడు. ప్రతి ప్రతి నాయకుడు డెఫినెట్ కానీ గా ఉంటాడు. రామారావు గారి విషయంలో అదేం లేదు. ఆయన దుర్యోధనుడు, ఆయనే కృష్ణుడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు మామూలు మనిషి గురించి మాట్లాడలా. రామారావు గారు ఆయన దుర్యోధనుడు, ఆయనే కృష్ణుడు, ఆయనే పంచపాత్రలు పోషించినటువంటి ప్రపంచ స్థాయి ప్రపంచ మీరు చెప్పింది మీరు నటుడు. చెప్పినట్టు పంచపాత్ర ఆయన జీవితంలో అనేక మలుపులు అన్నారు. కాబట్టి- సినిమాల్లో ఒక సినిమా అంటే కాబట్టి ఎన్ని మలుపులు బాధ్యత ఉంటాయో ఆయన రాజకీయ జీవితంలో కూడా అన్ని మలుపులు రాజకీయ ఉన్నాయి. జీవితంలో కూడా అన్ని ఉన్నాయి. అందుకనే మీరు వాస్తవికంగా హుందాగా ఆ. తీస్తే సరిపోతుంది. పాక్షిక దృక్పథాలు, Right. ఒకరి వ్యక్తిగత కోణాలు, లక్ష్మీభారతి గారికి ఒక కోణం ఉండొచ్చు, లేదా తులసిరెడ్డి గారికి అభిమానిగా చూసినప్పుడు ఒకటి ఉండొచ్చు. నేను కూడా అభిమాని, రామారావుని అభిమానించిన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. నాగేశ్వరరావు కూడా అవును. తగ్గులు. కొంతమంది నాగేశ్వరరావు ఎక్కువ, రామారావుని తక్కువ కావచ్చు. కొంతమంది రామారావుని ప్రధానంగా అట్లా కావచ్చు. వీళ్ళిద్దరు రెండు దీనిగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు గౌరవప్రదంగా, ఉత్తేజప్రదంగా బాలకృష్ణ అంతకంటే భిన్నంగా తీస్తారని నేను అనుకోవట్లా. నిజానికి ఆయన గౌతమి పుత్ర శాతగారిని ఊపులో నాన్నగారు తీయాలని ప్రకటించాడు. ఒకటి నాకు ఒకే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మల్లీశ్వరి, మిస్ అమ్మాయి లాంటి సినిమాల్లో వేసినప్పుడు రామారావు జగన్ భువన మనోహరుడుగా ఉన్నాడు. ఇప్పుడు బాలకృష్ణ గారు గౌతమి పుత్ర శాతకర్ణిగా మీసాలు పెంచిన స్థితిలో ఉన్నారు. కాబట్టి 50-60 దశకాల నాటి రామారావు పాత్ర వేయడానికి ఒక మృదువైన వ్యక్తి కావాలి ఆ దశ కోసం. రైట్. రంగారావు గారు తెనాల నుంచి మనకు కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రంగారావు గారు, ఎలా ఉండాలి సినిమా, ఎలా ఉంటుంది సినిమా, ఏమనుకుంటున్నారు మీరు? ఎన్టీఆర్ బయోపిక్ అనగానే మీ మనసులో ఎలా కనిపించింది సినిమా? ఈ సినిమా తీయాలి అనుకున్నప్పుడు లక్ష్మీపార్వతి గారు కూడా కాస్త సహకరించాలి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కాస్త సహకరిస్తూ ఎన్టీఆర్ చేసిన మంచి పనులని. హలో రంగారావు గారు, చెప్పండి. ఎన్టీఆర్ గారు చేసిన అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ, ఇవన్నీ ప్రజల్లోకి ఒక మెసేజ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. కేవలం బాలయ్య గారు లక్ష్మీపార్వతి గారిని ఉద్దేశించో, చంద్రబాబు గారిని ఉద్దేశించో సినిమా తీయకుండా ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ అండి రంగారావు గారు కాల్ చేసినందుకు. రైట్, చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు రామ సత్యనారాయణ గారు, సినీ నిర్మాత, అలాగే వర్ల రామయ్య గారు, టీడీపీ నాయకులు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మనకు విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్, అంతకు ముందుగా మనం తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, సినిమా అన్న తర్వాత మనం సినిమా రంగంలోకి వస్తాం. మీరు ఎన్టీఆర్ అభిమాని, అందులో ప్రధానంగా మీరు చెప్పాల్సింది, సినిమా అన్న తర్వాత సినిమాకి కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది చాలా అవసరం ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్ మనం ఒక రకమైనటువంటి కోణంలో ఆయన విజయాలన్నీ చెప్పుకుంటూ పోతే, ఆయన విజయం సాధించడానికి, ఆ విజయం సాధించే క్రమంలో ఆటుపోట్లను ఎదుర్కొన్నవి, ఇవి కూడా చాలా ప్రధానమైన అంశాలు. సినిమాకి జీవితానికి ఉన్న పోలిక ఏంటంటే, జీవితంలో ఎన్ని మలుపులు మెరుపులు ఉంటాయో సినిమాలో కూడా అవే చూపిస్తుంటారు. ఆయన సినిమాకి జీవితానికి రెండింటికి ముడిపెట్టి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఎన్టీఆర్ విజయాలన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన జీవితం చరమాంకంలో జరిగినటువంటి అనేక సన్నివేశాలు ఒక ఎత్తు. ఆ మధ్యలో రాజకీయ సంక్షోభంలో కూడా ఆయన చాలా గట్టిగా పోరాడి నిలబడినటువంటి వ్యక్తి. ఎలాంటి సన్నివేశాలతో ఈ చిత్రం నిర్మించాలని మీరు అనుకుంటున్నారు? దాదాపు 300 సినిమాల్లో నటించిన మహానటుని గురించి ఒక సినిమా తీయడం అనేది ఇది హర్షణీయం, అభినందనీయం, స్వాగతీయం. రెండవది, నాకు ఆయన అభిమాన నాయకుడిగానే కాకుండా, నటుడుగానే కాకుండా, నా పేరు కూడా ఈ ఉంగరం మీద ఎన్టీఆర్, నరెడ్డి తులసిరెడ్డి, ఆయన నందమూరి తారక రామారావు, నా పేరు నరెడ్డి తులసిరెడ్డి, పేరు కూడా వచ్చేసి ఎన్టీఆర్. ఆ విధంగా కూడా అభిమాన నటుడు, అభిమాన నాయకుడు, పేర్లు కూడా. ఇక మూడవది, రామారావు గురించి చెప్పాలంటే ఒక పద్యం భాగవతంలో పోతనామాత్యుడు ఒక పద్యం రాశాడు. రుక్మిణి దేవి కృష్ణుని గురించి ఒక పద్యం చెప్తుంది. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, పురుషరత్నమ నీవు భోగింపగాలేని తను లతావలని సౌందర్యమేల, భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల, దైతని అధరామృతంబు ఆనగాలేని జిహ్వకు ఫల రస సిద్ధియేల, నీరజాతనయ నీ వనమాలికా గంధమబ్బలేని గ్రానమేల, ధన్య చరిత నీకు దాస్యంబు చెయ్యని జన్మమేల ఎన్ని జన్మలకును. ఇది కరెక్ట్గా ఎన్టీ రామారావు గారి పర్సనాలిటీకి, ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వానికి, ఆయనకు వచ్చేసి ఇది కరెక్ట్గా ఈ పద్యం సూటబుల్ పద్యం. ఇక్కడ
సరే ఇంకా విశిష్టతల గురించి ఈ పద్యంలోనే అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. అంటే ఒక కారణ జన్ముడు, ఒక యుగ పురుషుడు, ఒక చరితార్థుడు, ఒక చరిత్రకారుడు. కాబట్టి ఇవి మానవ ఇతిహాసములో అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు ఈ చరిత్రలో ఈ సృష్టిలో అనేక మంది పుడతా ఉంటారు, గిడతా ఉంటారు. కానీ కొద్ది మంది మాత్రమే చరితార్థులు, చరిత్రకారులుగా ఉంటారు. కాబట్టి మనకు వజ్రాలు, వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు, రత్నాలు అనేకం ఉండొచ్చు. కానీ కోహినూరు వజ్రం అనేది అది ఎప్పుడో. కాబట్టి మానవ ఇతిహాసములో ఒక కోహినూరు వజ్రం లాంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కాబట్టి అటువంటి వ్యక్తి గురించి భావి తరాల వారికి అటువంటి వ్యక్తి యొక్క గుణగణాలను పదిలపరిచి సమాజానికి అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 35 సంవత్సరాల లోపల ఉండే వయసు ఉండే వాళ్ళని తీసుకుంటే వీళ్లకు రాజకీయాల గురించి ఎంతసేపు ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళే తెలుసు. కానీ 35 years లోపల ఉండే వాళ్ళకు, పైన ఉండే వాళ్ళకి మనందరికీ తెలుసు. కానీ అంత కింద ఉండే వాళ్ళకు అంతకు ముందు వచ్చేసి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వీళ్ళ కంటే ముందు రామారావు గారు అంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఆయన వచ్చేసి చైతన్య రథం మీద వచ్చేసి జైత్రయాత్ర చేశాడు. 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చాడు. తర్వాత అటువంటి ఆయన కోసము రోజుల తరబడి నిరీక్షించే వాళ్ళు ప్రజలు వచ్చేసి అనే సంఘటనలు 35 ఏళ్ల లోపల ఉండే వాళ్ళకి తెలియవు. కొద్దిమందికి ఏమైనా చదివి తెలిసి ఉండొచ్చు. అదేవిధంగా ఆయన సినిమా జీవితం గురించి 50 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళకి, ఎందుకంటే 82 తర్వాత ఆయన సినిమాలు చేసినట్లేదు. కాబట్టి ఆ తర్వాత అంతకు ముందు వయసు ఉండే వాళ్ళకు సినిమా యాక్టర్లు గంటల్లో 3 గంటల్లో చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎంతసేపు వచ్చేసి ఇటీవల 50 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళకందరికీ సినిమా యాక్టర్స్ అంటే బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లరి నరేష్ వినుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తెలుసు, ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. లెజెండ్స్ అంటే పేర్లు తెలుసుంటాయి. తెలియడం వేరు వచ్చేసి కాలం గడిచే కొద్దీ ఇప్పుడు చాలా మంది ఈ రోజుకు ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క రాజకీయ జీవితాన్ని గురించి, వాళ్ళ విద్యాభ్యాసం గురించి, వాళ్ళ బాల్యం గురించి, వాళ్ళ రాజకీయ జీవితాన్ని గురించి మనకు సమాజానికి వచ్చేసి మెరిట్స్ అందించాల్సిన అవసరం ఉంది. సినిమా దేనికోసము మొత్తం వచ్చేసి కాదు, అది ఒక విజ్ఞానం కోసం, ఒక వినోదం కోసం, వారు చెప్పినట్లు ఒక మెసేజ్ కోసం, ఒక సందేశం కోసం, సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేదాని కోసం. అటువంటి ఇప్పుడు శ్రీరామునిలో శ్రీకృష్ణుడు కొన్ని ఉండొచ్చు, కానీ మనం చూపించేదేమి సమాజానికి మంచి కోసం చూపించాలా. కాబట్టి ఇక్కడ ఒకరిని విలన్ గా చూపడం గానీ లేకపోతే రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాకుండా నిజంగా ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి మెరిట్స్ ను సమాజానికి నిజమే చూపిస్తారు. ఎండ్ వరకు నిజమే చూపిస్తారు. అక్కడ ఏం జరిగిందనేది నిజమే చూపిస్తారు అనుకుందాం. ఆ నిజాన్ని ఏ రకంగా చూపిస్తారనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం డెఫినెట్ గా. శ్రీనివాస్ గారు ఉన్నారు మనకు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, సినిమా ఏ రకంగా ఉండాలనుకుంటున్నారు? ఎన్టీఆర్ బయోపిక్ ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు రామారావు గారి సినిమా తీయాల్సుకుంటే సినిమా వరకు తీస్తారా, రాజకీయం కూడా తీస్తారా? రాజకీయం తీయకపోతే మొదటి పార్టీ అవుతుంది కదా తీయటం. మరి చంద్రబాబు నాయుడు చేసిన అక్రమ పాలన కూడా తీయాల్సి వస్తుంది కదా. మరి లక్ష్మీపార్వతి గారికి విలన్ అంటున్నారు ఆల్రెడీ. మరి విలన్ మాకైతే బాబు కనిపిస్తున్నాడు. వాళ్ళు జోగి రామయ్య గారు చెబుతారు సమాధానం. మీ ప్రశ్న ఏంటి? మీ ప్రశ్న ఏంటి చెప్పండి మళ్ళీ క్లియర్ గా. సినిమా అనేది ఎన్టీ రామారావు తీస్తారా, రాజకీయం కూడా తీస్తారా? రాజకీయం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. చూపిస్తారు, ఎందుకంటే బయోపిక్ అన్న తర్వాత బాల్యం నుంచి చివరి వరకు చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఒక పార్ట్, 2 పార్ట్ల, ఎన్ని పార్ట్లుగా తీస్తారు? బాహుబలి లాంటి సినిమాని 2 పార్ట్లు తీసుకున్నాం. రక్త చరిత్ర అనే సినిమాను 2 పార్ట్లుగా చూపించారు. ఇట్లాంటి సినిమాలు వస్తున్న నేపథ్యంలో అది ఎన్ని పార్ట్లు తీస్తారనే చూద్దాం, కానీ మొత్తం చూపించగలిగినప్పుడే బాగుంటుంది. రైట్ అండి, వర్లరామయ్య దగ్గరికి వెళ్దాం మనం. వర్లరామయ్య గారు, మీరు ఒక పొలిటీషియన్ గానో లేకపోతే టీడీపీ నాయకులు గానో ఇవి పక్కన పెట్టి మీరు ఎన్టీఆర్ అభిమాని, అదే అవన్నీ మనం ఒక సినీ ప్రేక్షకులుగా మనిద్దరం ఒక సినీ ప్రేక్షకులుగా ముందు ఫస్ట్ ప్రశ్నకి మనిద్దరం ఒక సినీ ప్రేక్షకులుగా మాట్లాడుకుందాం. మీకు బాలయ్య బాబు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తాను అనే అనౌన్స్ చేసిన సమయంలో ఒక సినీ ప్రేక్షకులుగా మనం అనుకుందాం, ఎటువంటి సన్నివేశాలు ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి మీ కంటి ముందు మెదిలే, ఎటువంటి సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటుందని మీరు అనుకున్నారు?
నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా లక్ష్మీ పార్వతి గారికి, రామయ్య మా గారు గురువు గారు బాగున్నారా? రవి గారికి. అమ్మ బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది అయ్యా నీతో మాట్లాడి. మా రవి గారు, పెద్దలందరూ కూడా నమస్కారం అండి. చాలా సంతోషం. నాకు సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ అభిమానిగా అటువంటి మహానుభావుడి చరిత్ర మరొక్కసారి మా పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్టు, ఆయన కూడా ఎన్టీఆర్ఏ, తులసిరెడ్డి గారు కూడా ఎన్టీఆర్ చెప్పాడు. మన ముందు కూర్చున్న ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఆ నందమూరి తారక రామారావు గారిని మరొక్కసారి తెలుగు వారికి చూపించే సాహసం చేస్తున్నారు ఈ రోజున ఆయన కుమారుడు బాలకృష్ణ గారు. ఆ రోజున వేదిక మీద ఆయన అనౌన్స్ చేసినప్పుడు ప్రక్కనే ఉన్నాను నేను. మేమందరం సంతోషపడ్డాం, ఆవేశపడ్డాం, ఉద్రేకపడ్డాం. అటువంటి మహానుభావుడి బయోపిక్ తీయటానికి ఆయన అనౌన్స్ చేసినందుకు, అందులో నిమ్మకూరులో ఆయన పుట్టిన గడ్డలో ఉన్నప్పుడు అప్పుడే నేను చెప్పాను, నిమ్మకూరు ఒక పుణ్యభూమి, అదొక కర్మభూమి అండి, అటువంటి మహానుభావుడు పుట్టిన భూమి అని నేను చెప్పడం జరిగింది. చాలా సంతోషపడుతున్నాం. ఒక్క నందమూరి తారక రామారావు గారి అభిమానులే కాదండి, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా, ఆయన ప్రత్యర్థులు కూడా, ప్రతి తెలుగు బిడ్డ కూడా గర్వించదగ్గ విషయం బాలయ్య గారు తీసుకున్న నిర్ణయం అని తెలియజేస్తూ, బాలయ్య గారు ఈ రోజున ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగాలని, బ్రహ్మాండంగా ఆ సినిమా బయటకు రావాలని తెలుగు ప్రజలందరూ కూడా అహో అనే రీతిగా, ఇంత మహానుభావుడు మనకున్నాడా, మన జాతిలో పుట్టాడా అనుకున్నట్లుగా చూపించాలని బాలయ్య గారిని కూడా మీ అందరి సమక్షంలో నేను కోరుతూ ఉన్నా. నెక్స్ట్ ప్రశ్న అభిమానులుగా మనం మాట్లాడుకుందాం. సినిమా అనౌన్స్ చేయగానే మనం సినీ అభిమానులుగా ఒకసారి మీరు మాట్లాడుకుందాం. అడగండి. ఎన్టీఆర్ స్థాయిని మనం ఆయన నటన గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. రాజకీయ నాయకుడిగా ఆయన సాధించిన విజయాలు, ప్రజల గుండెల్లో ఆయన ఏర్పరచుకున్న స్థానం గురించి కూడా మనం చెప్పాలంటే చాలా తక్కువే చెప్పుకోవాలి. ఎంత చెప్పుకున్నా తరగిపోదు. అది ఎంత చెప్పినా తరగనటువంటి ఆయన జీవితం గురించి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక అభిమానులుగా, లేదంటే సినీ అభిమానులుగా నేను అడిగిన ప్రశ్న ఫస్ట్, ఎలాంటి సన్నివేశాలు ఉంటే బాగుంటుంది? ఎందుకంటే మనం ఆయన జీవితాన్ని మొత్తం 2.5 గంటల్లో 3 గంటల్లో చూపించాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపిస్తే బాగుంటుంది? ఆయన బాల్యం, లేకపోతే సినీ జీవితం, లేకపోతే రాజకీయ జీవితం, జీవిత చరమాంకం, ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉందా? లేదా ఆయన సాధించిన విజయాలు, సినిమాల్లో సాధించిన విజయాలు రాజకీయ రంగ ప్రవేశంతోనే సాధించి రికార్డు సృష్టించి అధికారంలోకి వచ్చిన అక్కడ వరకు ఆ పాత్ర ఉంటే సరిపోతుందా? ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ ప్రశ్న నాకు అర్థమైందండి. అంతర్లీనంగా నా దగ్గర నుంచి ఏ సమాధానాన్ని ఆశించి మీరు ప్రశ్న అడుగుతున్నారో కూడా నాకు తెలుసండి. ఇక్కడ ఆయన జీవితం మొత్తం చూపించవలసిందే. అంత మాత్రం చేత మినిట్ టు మినిట్, టైం టు టైం చూపించు. మనం ఎన్నో బయోపిక్లు చూసాం, ధోని బయోపిక్ చూసాం, మహాత్మా గాంధీ బయోపిక్ చూసాం, సోనియా గాంధీ గారి బయోపిక్ తయారవుతుంది, ఇందిరాగాంధీ గారి బయోపిక్ చూసాం, ఎన్నో బయోపిక్లు చూసాం. మినిట్ టు మినిట్. నేను చిన్నప్పుడు ఆయనతో గోళీలు ఆడుకున్నాను, నన్ను చూపించలేమని నన్ను నిమ్మకూరులో ఒక ఆయన వచ్చి అడిగితే కాదండి, తప్పకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గొప్పతనాన్ని ఉన్నట్టుగా ఆవిష్కరించవలసిందే. నేను ప్రశ్న కూడా అదే. మీ డౌట్ ఏంటి అడగండి. రైట్. మీరు అంటున్నారు అంతర్లీనంగా ఇందులో నథింగ్ ఏం లేదు. మనం డైరెక్ట్ గా ఒక సినీ అభిమానులుగా కూడా మాట్లాడుకుందామని అందుకే అన్నాను. మొదటే అన్నాను. ఎందుకన్నానంటే ఆ మాట, మై డియర్ బ్రదర్ యాంకర్ పేరేంటి? ఈశ్వర్. మై డియర్ బ్రదర్ ఈశ్వర్ గారు, నిన్నటి నుంచి మొన్న నందమూరి బాలకృష్ణ గారు మా అందరి సమక్షంలో నిమ్మకూరులో ఎన్టీఆర్ గారి బయోపిక్ గురించి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా టీవీలో ఏం జరుగుతుంది, టీవీ చర్చల్లో ఏం జరుగుతుంది, కొంతమంది ముందే కోకిల ముందే కూస్తుంది అన్నట్లుగా, కొంతమంది అనకూడదు, ఐఎమ్ సారీ, ఎవరిని ఉద్దేశించి కాదు, కొన్ని కాకులు కూడా ముందే వచ్చి కూస్తున్నాయి. ఎవరు కూయవలసిన అవసరం లేదు, ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎవరు అరిచినా, గగ్గోలు పెట్టినా ఆ మహానుభావుడి జీవితానికి, ఆ మహానుభావుడి చరిత్రకు ఏమాత్రం కూడా మచ్చ ఉండదు, మచ్చ రాదు అని చెప్పి కూడా తెలియజేస్తాం. అన్ని మనం క్రోడీకరించవలసిందే, అన్ని చూపించవలసిందే. చిన్న వైలేట్ చేసినా, బైపాస్ చేసినా తప్పేం లేదండి. ఒక్కటే మాత్రం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితం
అదొక మహోన్నతమైంది. ఆ మహోన్నత జీవితానికి మచ్చ రాకుండా, ఇబ్బంది రాకుండా అన్నీ చూపించవలసిందని చెప్పి కూడా బాలయ్య బాబు గారిని మేము కోరుతాం. రైట్. రామ్ సత్యనారాయణ గారు, సినీ అనుభవం ఉన్నటువంటి మీరు చెప్పాలి, ఎలా ఉంటుంది బయోపిక్ అంటే, ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది? ఎన్టీఆర్ జీవిత చరిత్రని మనం 2.5 గంటల్లో 3 గంటల్లో చూపించేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఎవరికి రాని ఆలోచన బాలకృష్ణ రావడం గ్రేట్ అండి. ఇప్పుడు జనరల్గా బయోపిక్లు అనేది ఎవరు తీసిన కాంట్రవర్సీలు ఉంటాయండి. ఇప్పుడు ఈ బాలకృష్ణ గారికి తెస్తున్నారు కాబట్టి అసలు కాంట్రవర్సీ రాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందాక లక్ష్మీబాబు గారు చెప్పినట్టు ఇది 3 కాదు 4 పార్టీలైనా తీయవలసిందే. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మరణించే వరకు జరిగిన అన్ని విషయాలు కూడా, ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం తీయవలసిందండి. అసలు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పాఠ్యాంశంగా పెట్టాలి అసలు ఆయన చరిత్రని. అలా ఆయన చేయలేదు. పెట్టారండి, సారీ తెలియదు నాకైతే. పెట్టాలి, అటువంటి గొప్ప కాంట్రవర్సీ లేకుండా పెట్టారు. నేను అభినందించా కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మన పేరు పెడతాన్నారు, పెట్టలేదు. అట్లీస్ట్ ఇప్పుడు హైదరాబాద్ విజయవాడలో ఉన్న ఎయిర్పోర్ట్కైనా రామారావు పేరు పెట్టవలసిన అవసరం ఉందండి. అలాగే ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎవరు కాంట్రవర్సీ విరోధి లేరండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు, లేదా కేసీఆర్ గారు టీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళు కూడా అభిమానిస్తున్నారు, అభిమానించారు ఆల్రెడీ. ఇప్పుడు పొద్దున నిజంగా ఆయన బయోపిక్ కొత్త అంటే వీళ్ళందరూ కూడా ముందు కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తారు, ఏమని, దీని వినోద పన్ను రద్దు చేస్తానని. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఇప్పుడు నా శాతకర్ణి ఉందండి, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు సొంత బహుమతిగా, ప్లస్ తెలుగుదేశం ఎమ్మెల్యే కదా ఆయన అనౌన్స్ చేయాల, ఈయన ముందే అనౌన్స్ చేశారు, ఈ సినిమాకి నేను వినోద్ పని వినేస్తున్నాను అంటే. అంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఈయన కూడా. కాబట్టి ఇలాంటి సినిమాలు, బయోపిక్ సినిమాలు చాలా ఇంపార్టెంట్. రామారావు మీద తీయడం అనేది మేము ఆయన అభిమానులుగా, ఇప్పుడు ఎందాక రెడ్డి గారు చెప్పినట్టుగా, నేను ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉందేమో తప్ప ఇప్పుడు ఆయన ఎవరు విలన్స్ లేరండి అసలు. ఆయన అందరూ అభిమానిస్తారు. నా వరకు నేను మా థియేటర్ పేరు తారక రామ థియేటర్ అండి, నా ఆఫీస్ పేరు తారక రామ పిక్చర్స్ అండి. అలాగా మేము ఎప్పుడు కూడా ఆయన బేస్ చేసి పెట్టుకున్నామండి. అంత గొప్ప అభిమానులు మేము. అంటే అందరూ అభిమానులే, విరోధం ఎవరు ఉండరు ఆయనకి. ఆయన బయోపిక్ తీయడం చాలా ఆనందమైన విషయం. బాలకృష్ణ తీయడం ఇంకా గ్రేటింగ్, కాంట్రవర్సీలు ఉండవండి. రైట్. శ్రీనివాస్ గారు ఉన్నారు కోయలగూడ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎలా ఉండాలనుకుంటున్నారు, సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎన్టీ రామారావు గారు యుగ పురుషుడే అండి. ఆయన చాలా బాగా తీస్తారు అనుకుంటాము. అంటే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఏంటంటే మహిళలకి సమాన హక్కు ఇచ్చారు. ఆయన అందరికీ మహిళలందరికీ అన్న లాంటి. భారతదేశానికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి ఈ భారతదేశంలో తెలుగువాడు ఎత్తుకునేలా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్యక్తిని తీసేటప్పుడు భారతదేశ చరిత్ర మా పురుషుడిగా తీర్చాలండి. అతనికి అన్ని విధాల అన్ని ఇచ్చి గౌరవించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు రేపు వచ్చే మహిళా సదస్సు కూడా ఎన్టీ రామారావు గారు మహిళలకు సమాన హక్కు ఇచ్చి మహిళల్ని సమానంగా గౌరవించారు. అంటే సామాజిక పరంగా కూడా అటు సినీ ఫల్లో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు, రాజకీయ పరంగా కూడా లేరు. అలాగే మహిళలు కూడా గౌరవించడంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఈ దేశానికి ప్రపంచానికి చాటి చెప్పవలసిన చరిత్రను తీసి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టాలని కోరుకుంటున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఉండబోతుందనే దానిపైన మనం చర్చించుకుంటున్నాం. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి కాలర్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు శ్రీనివాస్ ప్రసాద్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, చెప్పండి. ఈ అబ్బాయి ఈ సినిమా తీయటానికి వాళ్ళ అబ్బాయిలకు ఎవరికి అర్హత లేదండి, ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే లాస్ట్ లో రామారావు జీవితాన్ని వాళ్ళు తృణీకరించడము, పట్టించుకొని పోకపోవడము, ఇవన్నీ ఇటువంటివి. ఈ సినిమా తీయడానికి ఒక అర్హత ఉన్న వ్యక్తి మీ పక్కనే ఉన్నది, ఆమె లక్ష్మీ పార్వతి గారు. ఆమె తప్పితే ఈ సినిమాకు ఎవరు అర్హులు కాదు. ఇంకోటి, ఆ నటించడానికి కూడా వాళ్ళ పిల్లల్లో వాళ్ళ మనవునికి ఒక్కటే పోలికలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి పోలికలు కూడా లేవు. ఇక కంట్రీలో వెతికి తీయాలి, ఈ సినిమా మటుకు కంపల్సరిగా తీయాలి. అయితే నిర్మాతలుగా వీళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ అర్హులు కాదు. అంటే నేను ఒకటండి, నేను పూర్తిగా మీతో డిబేట్లోకి వెళ్ళట్లేదు. మీరు ఒక మాట అర్హత లేదు అని చెప్పేస్తే సరిపోదు. ఎందుకు లేదనేది ఒక కారణం చెప్పగలిగితే మనం ఈ కాల్ కట్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు మీరు డెక్కన్ క్రానికల్, మేము కూడా మీ వయసు వాళ్ళనేవి కాబట్టి ఆ రోజు డెక్కన్ క్రానికల్ వ్యూస్ అన్ని మీరు చూసారా? ఆయన వచ్చి దీక్ష కూడా కూర్చున్నాడు, పిల్లలు నాకొద్దు, ఈ పిల్లలేనా నేను కనేది కూడా అని ఓపెన్ గా అన్నాడు. అప్పుడు ఈమె పక్కన ఉన్న లక్ష్మీ పార్వతి గారే ఆయనకు సేవలు చేసి ఆయన తిరిగి
ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజాసేవ చేయడానికి, తిరిగి మంచి రాజ్యం స్థాపించడానికి కూడా ఆమె సంకేతం ఇచ్చింది. అటువంటి వ్యక్తికి మీరు తో తీయిస్తే బాగుంటుంది. అయితే ఆర్టిస్టులు కూడా ఒక మనవునికి కొన్ని పోలికలు ఉన్నాయి. అటువంటి పోలికన్న వ్యక్తిని కంట్రీలో వ్యక్తితే కూడా చాలా మంచిగా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు. లక్ష్మీపార్వతి తులసిరెడ్డి ఒక్క నిమిషం తెలకపల్లి గారు మాట్లాడుతున్నారు. నేను కదా సమాధానం చెప్పాలి. డెఫినెట్ గా మీరు మాట్లాడచ్చు. నేను స్పందిస్తే బాగుంటుంది. డెఫినెట్ గా ఒక్క నిమిషం రవి గారు. వివాదాల కోసం కాదు నేను చెప్పేది. తులసిరెడ్డి గారు ఇందులో 10 చెప్పారు. అది కాకుండా రామారావు గారు శ్రీకృష్ణ పాండవం తానే దర్శకత్వం వహించాడు. మొదటిసారి ఆయన 2 పాత్రలు వేశాడు. అందులో రుక్మిణి దీంట్లో నుంచి వచ్చేటప్పుడు కనియన్ రుక్మిణి చంద్రమండల తేజోముఖున్ కంఠీరవేంద్రు నగారాజు గజేంద్ర హస్త నిబాహున్ ఘనపూజ మహిమాన్విత వజ్రదేహు విజయోత్సాహిన్ గరుడ వాహన. ఆమె బయటకు వచ్చేసరికి అట్లా రామారావును మొత్తం ముందు గుర్రాలు అలా 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 అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి మూర్తివత్వంతో కూడినటువంటి వ్యక్తిత్వం. దాన్ని మనం కొన్ని అంశాలకే పరిమితం చేసి, ఇప్పుడు ఇందాక మిత్రుడు బర్లరామయ్య గారు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ప్రతి తెలుగువాడు అర్హుడే. నేను చెప్పదలుచుకుంది ఆయన కాదు, ఏ తెలుగువాడు ఏ కళాభిమాని అయినా అర్హుడే దానికి. రామయ్య గారు ఇంతకు ముందు కాల్ కి రెస్పాండ్ అవుతానన్నారు, చెప్పండి. ఆ శ్రీనివాస్ గారు ఫ్రమ్ హైదరాబాద్, ఆయన ఏదో కొంచెం మోటివేటెడ్ గా మాట్లాడండి. అలా మాట్లాడకూడదు. సభను వేడెక్కించాలని, చర్చను వేడెక్కించాలని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు లేదండి? ఎన్టీఆర్ పిల్లలకే బాలయ్య గారికి ఎందుకు అర్హత ఉండదండి? బాలయ్య గారికే కాదు, ఆయన బిడ్డలకే కాదు, మా రవి గారు చెప్పినట్లుగా ప్రతి తెలుగువాడికి అర్హత ఉంది. తెలుగువాడు కాదు ఎవరైనా కూడా ఆ మహానుభావుని కాదనేది ఎవరండి? తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన కుమారుడు బాలకృష్ణ ఈ సినిమా ద్వారా, ఆయన నిన్నగాక మొన్న తీసిన సినిమా ద్వారా, గౌతమి పుత్ర శాతకర్ణి ద్వారా తెలుగువాడి చరిత్రను దశ దిశలో వ్యాపింపజేసిన వ్యక్తి. మనము చదువుకున్నాం. పెద్దలు రవి గారు, అందరూ లక్ష్మీపార్వతి గారు, ఇంకా తెలుగు సాహిత్యం మీద చాలా పట్టున్న వ్యక్తి ఆవిడ. అందరికీ తెలుసు. 3 లైన్లున్న ఆ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని 3 గంటల సేపు మా కళ్ళకు ఎంత ఆనందాన్ని కలిగించారండి. మన గుండెలో ఎంత ధైర్యాన్ని నింపారండి. మన తెలుగువాడు ఎంత గొప్పవాడా, మన చక్రవర్తి అన్నట్లుగా చూపించిన బాలకృష్ణ గారికి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమారుడికి హక్కు లేదని ఆయన మాట్లాడటం ఏదో పక్షపాత ధోరణితో మాట్లాడారు తప్పితే వేరే కాదండి. అటువంటి కాల్ని మనం ఎంకరేజ్ చేద్దండి. చర్చ బాగా చరిత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. అలా కాకుండా ముందుకెళ్తామండి. 100కి 100 రూపాయలు బాలయ్య గారికి అర్హత ఉంది. బ్రహ్మాండమైన సినిమా బయటకు వస్తుందండి. రైట్. లక్ష్మీపార్వతి గారు, ఎన్టీఆర్ జీవితంలో రాజకీయ రంగ ప్రవేశం తర్వాత అతి ముఖ్యమైన ఘట్టం లక్ష్మీపార్వతి గారు. ఈ ఘట్టం ఉంటుందా ఈ సినిమాలో? ఉండాలని మీరు కోరుకుంటున్నారా? నేను అసలు వద్దో బాబు అని అనుకుంటున్నా నిజం చెప్పాలంటే. ఎందుకు ఈ గొడవలతో? ఎందుకంటే గొడవల గురించి నా బాధ ఎక్కడంటే, మన రాజకీయాలు వద్దని వరరామయ్య గారు చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారికి ఒక నిమిషం, ఎన్టీ రామారావు గారికి మచ్చ వచ్చేటటువంటి విషయం, ఆయన్ని తక్కువ చేసే విషయం, లేకపోతే ఆయన జీవితాన్ని ప్రజలు చూసిన తర్వాత ఎక్కడో వేరే రకమైన భావన కలిగే విషయం ఈ సినిమాలో ఉండకూడదని అందరం కోరుకుంటున్నాం. కానీ లక్ష్మీపార్వతి గారు చాలా ముఖ్యమైన ఘట్టం ఈ సినిమాకి, ఈ మొత్తం ఎపిసోడ్. ఎందుకంటే నేను ముందు శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన అంత అభిమానంగా మాట్లాడినందుకు. బాలకృష్ణకి అర్హత లేదందుకు మీకు కాదు, నన్ను సపోర్ట్ చేసినందుకు. అందుకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నా సేవను గుర్తించి మాట్లాడినందుకు. అందుకు చెప్తున్నాను నేను. ఇక రెండోది అనేది అర్హత విషయం మనం మాట్లాడలేము. ఎందుకంటే కొడుకుగా ఆయనకు అన్ని రైట్స్ ఉన్నాయి, తండ్రి మీద తీసేటువంటి హక్కు ఉంది, అది పక్కన పెడదాము. కానీ మూడోది ఏంటంటే, మీరు అడిగారు నాది పాత్ర ఉండాలా వద్దని. ఎందుకంటే ఇది మొదటి నుంచి మీరు చూస్తే నా పాత్ర ఎక్కడ లేకుండానే చేశారు వాళ్ళు. ఎన్ని రకాల ఇబ్బందులు నేను ఎదుర్కొన్నానో నాకు తెలుసు. రామయ్య గారికి కూడా తెలుసు వాస్తవాలు. కాకపోతే ఆయన పార్టీల్లో ఉన్నారు కనుక మాట్లాడకూడదు ఆయన. అది ఆయన తరపున కూడా నేనే మాట్లాడుతున్నాను. అందువల్లనే
అందువలన ఎక్కడా కూడా అసలు ఒక ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత నేను భార్యనే కాదన్నట్టుగా, ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళు కోర్టు కేసు వేశారు ఆ ఇంటి మీద, అందులో కనీసం నా భర్త పేరు కూడా రాయకుండా కేసేశారు. ఇట్లా ఈ కుటుంబం నన్ను ఎన్టీఆర్ భారీగా ఒప్పుకోకుండా చేయటం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మళ్ళీ మొన్న కేసు వేశారు, అందులో ఒప్పుకొని పంపించారు. అది సంతోషం అనిపించింది నాకు. మళ్ళా వైఫ్ ఆఫ్ ఎన్టీ రామారావు అని మొన్న కేసు వేశారు. వేసారులే కేసు, ముందు మీరు భారీగా ఒప్పుకున్నారు. ఇంత అల్ప సంతోషిని నేను. వేసారు కానీ పోనీ ఇప్పటికైనా ఒప్పుకొని వేశారని. కానీ మొన్న అంత ఎగ్జిబిషన్ ఇప్పుడు ఒక వ్యక్తి సినిమా గురించి మాట్లాడదాం. అదే నాకు సినిమా గురించి కాకపోయినా ఈ విషయాల్లో కొంత ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి కదా, ఇవి సినిమాల్లోకి వస్తాయా మళ్ళీ? అదే ప్రశ్న. అంతే కదా, ఇప్పుడు ఇవన్నీ రావాలి కదా. ఇప్పుడు మంచి మాట అన్నారు ఇందాక, తప్పనిసరిగా ఆ పాత్ర. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అందరికీ దేవుడే. ఆ దేవుడు ఇష్టపడి చేసుకున్న భార్యను ఎందుకు గౌరవించరు? మనం అడుగుతున్నాం ఈ రోజు. మీకు పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాము. మీరు తప్పు చేశారా, నేను తప్పు చేసి, ఈ విషయాలు వద్దు అసలు. ఈ వివాదాల జోలికే నేను పోవట్లేదు. నేను చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు అల్లుడే, నేను కాదంటలేదు. అదేవిధంగా బాలకృష్ణ ఎన్టీఆర్ గారు కొడుకి, అలాగే నేను ఎన్టీఆర్ గారి భార్యనే. ఈ విధమైన ఒక సామరస్య ధోరణితో మీరు సినిమా తీస్తే ఎంత హైలైట్ అవుతుందండి. ఆయన ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఏ సందర్భంలో చేసుకున్నారు? ఆయన అనారోగ్య పరిస్థితుల్లో తనకు తోడు కావాలి గనక చేసుకున్నారు. తోడు చేసుకున్నది నేను న్యాయం చేశాను. ఆయన ఆరోగ్యం కాపాడుకున్నాను. అది మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీకి అధికారం సాధించే దాంట్లో నేను ఎంతో తోడ్పడ్డాను. ఇదంతా ఇవన్నీ చివరి క్షణం వరకు ఆయనతో నేనే ఉన్నాను కదా. సీక్రెట్ కార్డుగా ఓపెన్ గా 10 లక్షల మంది ముందు అనౌన్స్ చేసి పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఎందుకో నాకు గౌరవం ఇవ్వరు. గౌరవం పక్కన కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు రామారావు గారు అనే ఒక వ్యక్తి యొక్క జీవితం తీసుకున్నప్పుడు అందులో ఉన్న అంశాలని కూడా దీంట్లో ఉండాలని చెప్పడంలో ఏం తప్పు లేదు. కానీ లక్ష్మీ పార్వతి గారి పాత్ర కూడా అందులో పరిమితంగానే ఉంటుంది. ఎందుకంటే రామారావు గారి 73 ఏళ్ల జీవితంలో చివరి 10 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండొచ్చు. ఆమెకు మనకంటే ఎక్కువ విషయాలు ఆమెకు తెలిసిండొచ్చు. అంతే ఉంటుంది. ఇప్పుడు మన చర్చ మొత్తం నిన్నటి నుంచి నేను చూస్తున్నాను, ఆ సినిమాకు రాకుండా అడ్డుకుంటాను, ఇట్లాంటివన్నీ అవసరం లేదని అంటున్న. సినిమా వచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయంటే దాని గురించి మనం చేయొచ్చు. అలాగే విలన్ ఎవరు అంటే ఆయన విలన్, కాంగ్రెస్ విలన్ అవుతుంది. నిజాన్ని రామారావు చరిత్ర తీస్తే మొదటి దశలో కాంగ్రెస్ విలన్ అవుతుంది, తర్వాత నాదెండ్ల భాస్కరరావు విలన్ అవుతాడు, తర్వాత ఇంకా చాలా చివరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు విలనా, లేదా తిరుగుబాట, వెన్నుపోట, ఈ చర్చలను కూడా చాలా ఉన్నాయి. కానీ మనం కేంద్రీకరించాలి. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక విధంగా ఉంటాయి. అసలు మనం ఆదిలోనే హంసపాదుల ఏదో శుభం పలకం అంటే ఏదో అన్నట్టుగా అసలు మొదలు కాకముందు నుంచే దాన్ని ఆపడం గురించి, నోటీసుల గురించి మనం మాట్లాడడం, పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ. రామారావు గారికి పబ్లిసిటీ ఏంటండి? అది రామారావు గారికి పబ్లిసిటీ అవసరం లేదు. అంటే ఆ హుందాతనం నిలబెట్టడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. లక్ష్మీ పార్వతి గారు ఆయన అభిమానం పొందారు, పెళ్లి చేసుకున్నారు. వివాదాలు ఏ ఇంట్లో అయినా రెండో పెళ్లి ఆలస్యంగా చేసుకున్నప్పుడు వివాదాలు ఉండవు. ఒక రామారావు గారి ఇంట్లో చాలా చాలా ఇళ్లలో జరిగాయి. అది ఒక్క ఇక్కడే జరిగాయి. మనకు తెలుగు వాళ్ళకు లేదా భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు ఇదంతా ఉంది. దాని చుట్టూ తిప్పొద్దు అంటున్నాను నేను. ఈ చర్చను బయోపిక్ అయినప్పుడు మొత్తం ఆయన నవరస భరితమైన జీవితాన్ని ఒక అంశానికి పరిమితం. ఇంకొక మాట కూడా ఉంది. బాలకృష్ణరావు ఈ శ్రీరామరాజ్యం తీశారు, లవకుశ. అప్పుడు నాగేశ్వరరావు ఒక మాట అన్నారు, ఎవరున్నారండి చేస్తే ఆ ఇంట్లో వాళ్ళే చేయాలని. నిజమే, బాలకృష్ణ అంత బాగా చేయలేదు, 1-2 చోట్ల అనుకున్నా. కానీ కృష్ణదేవరాయలు ఇట్లాంటివి చేసినప్పుడు బాగానే కూడా చేశారు. కాబట్టి ఆయన జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం వేరు. ముందే కొంతమంది అర్హత లేదని, లేదా వీరికి ఒక్కరికే ఉందని, లేకపోతే కేసు ఇవి అనవసరం అంటా నేను. ప్రజలు అయితే కోరుకోవట్లేదు. ప్రజలకు మంచి సినిమా వస్తే చూద్దాం అన్నగారు. సినిమాలో అన్ని విషయాలు ఉండాలి, అన్ని తెలుసుకోవాలని అనుకుంటారు ప్రజలు, కోరుకుంటారు. మంచిగా కోరుకుంటారు. రామయ్య గారు ఏదో చెప్పాలంటున్నారు. ఈశ్వర్ గారు, నేను మా రవి గారు చెప్పిన పూర్తి ఏకీభవిస్తూ, లక్ష్మీ పార్వతి గారు కూడా ఆమె కంటే వయసులో చిన్నవాణి నేను. ఆవిడ సాహిత్యవేత్త, పెద్ద గొప్ప వ్యక్తి. బాలయ్య గారు కూడా ఆమెను కొన్ని సందర్భాల్లో గౌరవించిన సందర్భాలు కూడా నాకు తెలుసు, గౌరవంగా చూసిన సందర్భాలు కూడా. బాలయ్య గారు తీయబోయే స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ లో ఆయన ఇష్టం, ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి అమ్మా, ఆయన తీసుకొనివ్వండి. మీ పాత్ర ఉంటుందా లేదా దానికి ఆందోళన చెందవద్దు. ఏదో నిన్న నాదెండ్ల భాస్కర్ రావు కూడా చాలా ఆందోళన పడిపోయాడు, కోర్టుకు వెళ్తానికి. మీరు కూడా అనొద్దు, మీ ఇద్దరు కూడా మౌనంగా ఉండండి. ఆయన బాలయ్య గారు తీయనివ్వండి, ఆయనకి తెలుసు కదా మీ స్టోరీ, మీ ఎపిసోడ్, మీ అనుబంధం స్వర్గీయ నందమూరి తారక రామారావుతో బాలయ్య బాబు గారికి కూడా తెలుసు.
మీరు మౌనంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఎలా తీసుకుంటారో తీసుకోనివ్వండి. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో నా అనుబంధం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని మీరు లో ప్రొఫైల్ మెయింటైన్, అసలు టీవీలకు రాకండి. అసలు మీరు లేకపోయినా అటువంటి వ్యక్తితో నాకు సాన్నిహిత్యం ఉందని చెప్పండి. ఆయన కూడా నాదే మీ ఇద్దరే విలన్లు అనుకుంటున్నారు. ఈ సినిమాకి మీ ఇద్దరే విలన్లు, అందుకే మీరు భుజాలు తడుకొని బయటకు వచ్చారనుకుంటున్నారు. నేను ఇందాక ఒక మాట తొందరపడి వాడా, ఈ 2 కాకులు అరుస్తున్నాయని ఇందాక మా వాడు ఎవడ అన్నాడు. అవుతమ్మా, కాకుల్లాగా అనిపించుకోవద్దు, మీరు కోకిల్లాగే ఉండండి, మౌనంగా ఉండండి. అసలు ఈ సినిమా గురించి పట్టించుకోకండి, బయటికి రాకండి. మీ పని మీరు మీ దైనందిన జీవితం మీరు గడపండి. ఉన్నా లేకపోయినా, చూపించకపోయినా, తెర మీద కనపడకపోయినా మీరంటూ రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఒప్పుకున్నారు. దయచేసి మీరు విలన్గా మారకండి. రామయ్య గారు రామయ్య గారు మీరు నా శ్రేయభిలాషిగా చెప్పిన మాటలన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నా గానీ ఈ కాకులు అనే మాట మాత్రం చాలా అభ్యంతరం తెలియజేస్తున్నాను. దయచేసి ఆ మాటను విత్డ్రా చేసుకోండి. కోకిల అనాలి, నాదేన భాస్కర్ అని కోకిల అంటే ఇష్టం లేదమ్మా. మీరు అది వేరే విషయం. అది సరే, కానీ నేను రామయ్య గారు ఒక్క మాట, రామయ్య గారు మీరు ఒక్కటి వినండి. సంతోషం, మీరు నన్ను ఆయన అనకూడదు. రామయ్య గారు ఒక్క మాట వినండి. రామయ్య గారు వినండి. నేను మీ అన్నగారిని వివాహం చేసుకొని ఎన్ని బాధలు పడ్డాను మీకు తెలుసు, అందరికీ తెలుసు. తర్వాత కూడా ఈ కుటుంబం కోసం నేను ఒంటరి పుట్టాను మా కుటుంబంలో, అందుకని పెద్ద కుటుంబంలోకి వచ్చాను. నేను ఎంత సంతోషపడ్డానంటే అందరం కలిసాం. మేము అధికారం వచ్చిన తర్వాత బాలకృష్ణ కొడుకు అన్నప్రాసన మేమే కదా ఇంటికి వెళ్ళి చేసాం. వీళ్ళ పిల్లల్ని రోజు కూడా నేను బ్రహ్మిణి కానీ, తేజిని కానీ, తర్వాత పురంధరీశ్వరి పిల్లల్ని కానీ అందరూ సాయంత్రం వేసరి నా దగ్గర వదిలిపెడితే ఎంత ప్రేమగా నేను చూసుకున్నాను. ఎంత నాకు ప్రేమ అంటే ఈ కుటుంబం పట్ల. దురదృష్టం కొద్దీ రాజకీయాలు ప్రవేశించిన తర్వాత కుటుంబం మాకు దూరం అయినప్పుడు ఏడ్చింది నేను ఎన్టీఆర్ గారి దగ్గర. ఎందుకు ఈ పిల్లలు ఇట్లా మనకు దూరం అయిపోయారు. కానీ ఎప్పుడు కూడా అందరిలోకి బాలకృష్ణ అంటే నాకు ఎంత ప్రేమ అంటే మామూలు ప్రేమ కాదు. నా కొడుకు కంటే కూడా బాలకృష్ణ అంటే నాకు ప్రేమ. ఆ అబ్బాయి హాస్పిటల్ ఆ అబ్బాయి కూడా నేనంటే ప్రేమ, నేను కాదని నేను అంటల్లా. అసలు అబ్బాయికి ఒక కష్టం వచ్చినప్పుడు నేను ఎంత తపన పడ్డాను అందరూ చూశారు, లోకం అంతా చూసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను. నేను అట్లా నేను నా బిడ్డ కోసం ఎంత తపన పడ్డానంటే నాకు తెలుసు. కానీ ఏంటంటే దురదృష్టం, ఆయనే మళ్ళీ నా మీద ఒక కేసు వాళ్ళ మాట విని వాళ్ళ అన్నదమ్ములు చెప్పారు, ఎవరు చెప్పారు నాకు తెలియదు. కేసు వేసినప్పుడు నేను ఎంత బాధపడి ఫోన్ చేశాను, బాబు నువ్వా నేనంటే ఏంటో పూర్తిగా తెలిసినటువంటి నువ్వు కూడా నా మీద కేసు వేస్తావు అని చెప్పి అంటే మళ్ళీ ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడయ్యా. ఇంటికి రాగానే నేను కేసు విత్డ్రా చేసేసాను. నేను అంత ప్రేమ ఉంది మా మధ్య. నేను ముందు ఎందుకు చెప్పాను, మొన్న కూడా అడిగిన ప్రశ్నకి ఇందులో నా రోల్ ఉంటుందా ఉండదా, నేను అసలు నా ఉండాలని కూడా నేను అనుకోవటం లేదు, అక్కర్లేదు కూడా, నాకేం అక్కర్లా. ఆయన గొప్పతనం వరకు చూపించండి. చక్కగా ఎన్టీఆర్ గారి జీవితం ఒక పాఠం లాగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకునేట్టుగా తీస్తే ఫస్ట్ నేనే ఇస్తానని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను నేను. కానీ అలా కాకుండా దీనిలో రాజకీయం ప్రవేశిస్తే మాత్రం నేను కూడా ప్రవేశించాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. అంతేగాని రాజకీయం కరెక్ట్, వాస్తవాలు చూపించరు కదా. ఆయన ఉన్న స్థానం అట్లాంటిది కదా. ఆయన ఉన్న ఎవరి దగ్గర ఉన్నారు, వాళ్ళ వియ్యంకులు, వాళ్ళిద్దరు వియ్యంకులు. ఆయన ఉన్నది తెలుగుదేశం పార్టీలో. అందువల్ల నిజంగా మొదటి నుంచి చివరి వరకు ఆయన ఆ పిక్చర్ తీయాలని అనుకుంటే చివరి సన్నివేశం కూడా, ఎందుకంటే ఒక నాయకుడికి సంబంధించి మరణం కూడా ప్రతి జీవిత చరిత్రలో మరణం కూడా ప్రధానమైన అంశమే. మరి అది కూడా చూపించాలా.
మరి అది చూపించినప్పుడు కొన్ని వివాదాలు తప్పనిసరిగా వస్తాయి, మనం వద్దనుకున్నా కూడా ఉంటాయి అక్కడ. మరి అట్లాంటప్పుడు నా పాత్ర నేను తక్కువ చేసుకోలేనుగా, ఇంత భయంకర నా భర్త పడ్డ బాధని దానికోసం పోరాడుతున్నటువంటి నేను ఆయన తక్కువ చేసి ఒక పత్రిక రాసింది ఆయన వ్యక్తిత్వాన్ని హీనపరిచే విధానం, అట్లాంటి పత్రిక మీద ఎవరు సాహసం, నేను పోరాడానే. అట్లాంటిది నేను ఎన్టీఆర్ ఆశయం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను నిలబడ్డాను. అందరూ నా ప్రశ్ననే తప్పుపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సన్నివేశాలన్నీ ఉన్నాయి కదా, మీరు చెప్పినటువంటి సన్నివేశాలు ఉన్నాయి కదా, అవి రాకుండా సినిమా తీస్తే ఎవరికి అభ్యంతరం? నా పాత్ర అక్కర్లే, ఎన్టీఆర్ రెండో పెళ్లి గురించి కూడా అక్కర్లేదు. ఎందుకు కాదు, అదే ఇప్పుడు బాహుబలి 1, 2, 3 లాగా ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఎపిసోడ్ లాగా తీస్తారు. బాల్యము సినిమా విద్య తర్వాత సినిమా అయిపోతుంది. అందువల్ల అట్లా బాలకృష్ణ గారే చెప్పారు, ప్రజలకు తెలిసిన ఎన్టీఆర్ కంటే ప్రజలకు తెలియని ఎన్టీఆర్ గురించి ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది. నేను అనుకుంటా అంటే బహుశా ఆయన జననం, తర్వాత వచ్చేసి ఆయన బాల్యం, ఆయన ప్రాథమిక విద్య, ఆయన ప్రాథమిక విద్య నెమ్మకూరులో, మాధ్యమిక విద్య విజయవాడలో, అప్పుడు కొన్ని చుట్టూ ఆర్థిక పరిస్థితులు, అప్పుడు ఒక హెర్క్యులస్ సైకిల్ మీద వాళ్ళు వచ్చేసి అంటే ఆ విధంగా, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత BA ఏసీ కాలేజీలో, తర్వాత సినీ రంగ ప్రవేశము బాంబేకు పోయి ఒక సౌండ్ రికార్డింగ్ సిస్టమ్ లో కొన్నాళ్ళు నేర్చుకోవడము, కొన్నాళ్ళు అక్కడ ఆంధ్ర మెస్ నుండి బాంబేలో పెట్టడము. కాబట్టి ఇవి కొన్ని తెలియని పాటు అవకాశాల కోసం కూడా బాగా కష్టపడ్డారు. ఇంటర్మీడియట్ 19 సంవత్సరాలకే మ్యారేజ్ కావడము, ఇంటర్మీడియట్ లో చదువు ఇబ్బంది కావడము, తర్వాత వచ్చేసి తర్వాత ఏ విధంగా కష్టాలు వచ్చినా దాన్ని ఏ విధంగా ఇరుక్కున్నాడు, తర్వాత 3 గంటలకే తెల్లారుజాము లేయడము, అంటే అర్లీ రైజ్ ఫ్రమ్ బెడ్, అర్లీ గో టు బెడ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ వెల్తీ అనే దానికి ఒక ఆదర్శంగా, అంటే ఆయనలో ఉన్న మంచి గుణాలను ఒక కృషి ఉంటే, వారు చెప్పినట్టు కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని పెన్నిధులు అవుతారు, ఇలవేలుపుతారు అని అడవి రాముడి సినిమాలో ఆయన చెప్పింది. ఆయన నిజ జీవితంలో వచ్చేసి ఒక కృషి వలుడు, అదేవిధంగా ఒక కార్యసాధకుడు. ఒకచో నేలను పవలించు, ఒకచో ఒప్పారు పూసెజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు, ఒకచో యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానియ్యడు కార్యసాధకుడు దుఃఖంబును సుఖంబును మదిన్. ఆ విధంగా ఆయన మద్రాసుకు పోయినప్పుడు కొన్ని రోజులు వారు చెప్పినట్టు డబ్బు లేక అన్నము కొన్ని పూటలు తినకుండా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఉంది. తర్వాత చిన్న రూమ్ లో వచ్చేసి కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నట్టుంది. కాబట్టి ఒక కార్యసాధకుడు ఏ విధంగా కాగలడు, ఒక కృషివలుడు ఏ విధంగా కాగలడు, ఒక పాలు అమ్మే ఒక బాలుడు వచ్చేసి భావి భారత సీఎం విశ్వవిఖ్యాత నవరస నటసార్వభౌముడు ఏ విధంగా కాగలడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు అలా నాకు ఆదర్శం, లేచి పడినందుకు కాదు పడి లేచినందుకు. కాబట్టి ఇటువంటి ఒక సుగుణాలు ఆయన నుండి ఇవి చూపిస్తూ ఆ సినిమా రంగ ప్రవేశము ఏ పరిస్థితిలో జరిగింది అని రాజకీయంగా వచ్చినప్పుడు నాకు తెలిసి ప్రారంభం చూపిస్తారు ఎక్కువ. 83 ఆ చైతన్యతము ఇవన్నీ లాస్ట్ వచ్చేకల్లా ఒక బైపాస్ చేస్తారు. కాబట్టి కాంట్రవర్షియల్ గా ఇది తెలుగుదేశంకు అడ్వాంటేజ్ గానో లేకుంటే దీంట్లో విలను ఇటు ఏం లేకుండా ఆయన గొప్పతనాన్ని గురించి బాల్యము, విద్యాభ్యాసము, ఆయన మనస్తత్వం చూసిన కాంట్రవర్సీ కూడా ఎవరన్నా ఊహించుకుంటే పొరపాటు అవుతుందేమో మరి పరిస్థితి అని నాదెండ్ల భాస్కరరావు గారు మాజీ ముఖ్యమంత్రి ఈ అంశం పైన మాట్లాడారు. ఒక్కసారి చూద్దాం. ఎవరి తండ్రి గారి మీద వాళ్ళకి గౌరవం ఉండటం సహజం. అభిమానంతో ఆయన ఏదో సినిమా తీసుకుంటానంటే మాకేం అబ్జెక్షన్ ఉంటుంది. అయితే అది ఆ సినిమాల వరకే వాటికే పరిమితం అయితే మంచిది. ఆయన అంతేగాని రాజకీయాల సైడ్కి వస్తే చాలా విషయాలు జరిగినాయి అని చెప్పాల్సి వస్తుంది. ఆ వాస్తవాలన్నీ కూడా బయటకు తీయాల్సి వస్తుంది. మరి ఏ పత్రికలైతే ఆ రోజుని దామాద అల్లుడు దశమగ్రహం అని రాశారో వాళ్ళ మెరగకుండా ఊరుకున్నారు. వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు ఏకమైపోయినారు. కనుక ఇవన్నీ కూడా అతను ఇక్కడికి వస్తూనే మన ఇంటికి పార్టీలో చేర్చుకోమని చెప్పి నా దగ్గరికి వచ్చి రామారావుని గడపెట్ట దొక్కాడు, వాడు చాలా రోగు అది ఇది అని చెప్పి చాలా పిచ్చిబూతులను తిట్టాడు. నా పుస్తకంలో రాశాను.
ఓ పుస్తకం ఉండే ఆయనకి. కనుక అలాంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అక్కడ అతని రోల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు రోలు విలన్, పూర్తిగా విలన్, కంప్లీట్గా ఫ్రమ్ డే 1. పార్టీ పెట్టడం అతనికి ఏం తెలియదు. పార్టీ గెలిచినాక స్వేరింగ్ ఏం చేస్తుంటే వచ్చి కూర్చున్నాడు ఎదురుగా, ఈయనను అక్కినేని నాగేశ్వరరావు. అంతేగాని ఆయనకి ఏ విధమైన రోలు లేదు. ఈ పార్టీతో సంబంధం కానీ పార్టీ అవన్నీ రాసింది నేను, ఆయనకి తెలియదు. ఆయనను మామూలుగా నాకు ఈ అడ్మినిస్ట్రేషన్ అది తెలియదు కదా, అది నువ్వు చూసుకుని కానీ చీఫ్ మినిస్టర్ పని, మనం గెలిస్తే నన్ను పార్టీ అధ్యక్షుడిని చేయమని అడిగాడు నన్ను. పార్టీ అధ్యక్షుడు రైట్. తెలకపల్లి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీపార్వతి గారు చెప్పినా లేకపోతే నాదెండ్ల భాస్కరరావు గారు చెప్పినా ఎవరు చెప్పినా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి కాంట్రవర్సీ టచ్ చేయకపోతే మంచిదనేది అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే అలాగే ఉంటుందని మనం భావించవచ్చా? మీరు కంక్లూడ్ చేయండి, ఎలా ఉంటుందని. ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు అంటే వేటూరి సుందరమూర్తి గారు ఒక జోక్ వేశారు. ఈ బిరుదు ఇచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విశ్వం అంటే ఆంధ్రప్రదేశే వీళ్ళు అయి ఉంటుందని. దానికి రామారావు గారు ఎన్నికల విజయం సాధించిన తర్వాత దాసరి నారాయణరావు ఒక జవాబు చెప్పాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దాన్ని ఎగతాళి చేసిన వాళ్లకు ఈ ఎన్నికల్లో విజయం రామారావు సాధించిన తర్వాత సమాధానం లభించి ఉంటుంది అంటే నిజంగానే ఆయన అంత ప్రపంచం అంతా కూడా చెప్పుకున్నటువంటి ఒక గొప్ప విజయం. అంత రాజకీయ విజయం సాధించిన వ్యక్తి యొక్క రాజకీయ ఒడిదుడుకులు లేకుండా పోవు. మనం అనుకున్నట్టు మొదటి కథ చైతన్య రథము విజయము. ఇప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారు ఎన్ని చెప్పినా తెలుగు ప్రజల దృష్టిలో ఆ రోజు ఆయన మాజీ ముఖ్యమంత్రి అనొచ్చు, మాసపు ముఖ్యమంత్రి అనొచ్చు, ఖచ్చితంగా ఆ రోజు ఆయన వెన్నుపోటుదారుడుగా ఆయన స్థిరపడి ఉన్నాడు. రెండో దానికి వచ్చేసరికి కొంచెం ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండడం, అక్కడ ఢిల్లీ పాత్ర, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కాదు ఇద్దరు ఒకటి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు, అది వేరే సమస్య. కాబట్టి నాదెండ్ల భాస్కరరావు గారు అయితే ఈ సమయంలో వేదవాక్యాలు చెప్పేటటువంటి అవకాశం లేదు రామారావు గారికి సంబంధించినంత వరకు నా ఉద్దేశంలో. అలా కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా మొదట వచ్చింది వాళ్ళ మీదే కాబట్టి చివరిలో మళ్ళీ ఆయన పివి నరసింహారావుతో మాట్లాడారంటారు, అది మనకు తెలియదు. ఏదైనా కానీ ఈ విషయాలన్నింటినీ మనం సమతుల్యతతో సంయమనంతో ఒక సినిమాలో ఒక చిత్రంలో ఇదే లక్ష్మీపార్వతి గారి కథ కాదు, ఇది నాదెండ్ల భాస్కర్ గారి కథ కాదు, చంద్రబాబు నాయుడు గారి కథ కాదు, ఇది నందమూరి తారక రామారావు అనేటటువంటి ఒక మహానటుడి యొక్క ఒక ముఖ్యమంత్రి గారి యొక్క కథ. ఆ కథలో ఏ పాత్రకి ఎంత వ్యవధి ఇవ్వాలి, ఏ విధంగా తీసుకోవాలి, మొదటి దాంట్లో ఎపిసోడ్ ఎంతవరకు ఉంటుంది అన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఈ చర్చ కొంతమంది వివాదంగానే చేశారు, మీరు కొంచెం రామారావు గారు ఇదంతా చేశారు, రకరకాల దృక్పథాలు దుక్కున్నారు. ప్రజలు కోరుకునేది మటుకు రాముడే ఇలా రాముడే జగదాభిరాముడైన రామారావు, దాసుగా దేవదాసుగా అనేది ఉంటుంది పద్యం. అట్లా ఆ పద్ధతిలో ఉన్నటువంటి రామారావు గురించి తెలుసుకోవాలి, ఆయనకు జరిగిన కష్ట నష్టాలు కూడా తెలుసుకోవాలనేది ఉంటుంది. అది బాధ్యతగా తీయాలి, వివాదం కాకుండా. ఇది విజ్ఞానాన్ని, వినోదాన్ని, వికాసాన్ని ఇవ్వగలిగితే అది చాలా మంచిది. మహాభారతంలో నర్తనశాల ఒక్కటే ఒక విరాటపురం ఒక్క పర్వమే. కాబట్టి గురించి మంచి జీవితాన్ని ఎడిట్ చేయడానికి లేదు కదా, పుస్తకాన్ని ఎడిట్ చేయొచ్చు, సినిమాని ఎడిట్ చేయొచ్చు, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎవరు ఎడిట్ చేయలేరు. కానీ దృక్పథాలు అయితే తప్పకుండా ఉంటాయి. వారి దృక్పథం ఒక విధంగా ఉంటుంది, ఇంకో ఇప్పుడు రామయ్య గారు నాదెండ్ల గారిని అన్నట్టుగా చంద్రబాబు గారిని అనకపోవచ్చు, లక్ష్మీపార్వతి గారు ఇంకోరిని అనొచ్చు. కాబట్టి అది సమస్య కాదు. ప్రజలు చూస్తున్నారు, చరిత్ర నడుస్తుంది. 20 ఏళ్ళైంది వారు దూరం అయ్యి. 20 ఏళ్ల అనుభవంలో నుంచి బాలయ్య నేర్చుకున్నారు, ప్రజలు చెప్తారు. బయోపిక్ అంటే ఆయన ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ అన్ని చూపించాలి. లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్ ఉండాలి, నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ ఉండాలి, అందరి ఎపిసోడ్ ఉండాలి. బయోపిక్ అంటే అర్థం అదే కదా. ఆయన విజయోత్సవ సభ, విజయోత్సవ సినిమా అలాంటివి చేస్తే కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయి, చాలా విషయాలు వస్తాయి. నాదెండ్ల భాస్కరరావు గారు అంటున్నారు లక్ష్మీపార్వతి ఉండవని మనం అనుకున్నాం. మొదట మనం ప్లే చేసింది కూడా అదే కనిపించింది. చూసారు, మొదట మనం హెచ్ఎం టీవీలో మనం ప్లే చేసినటువంటి స్టోరీలో కూడా ఆల్మోస్ట్ గా వీటికి దూరంగానే ఉంటారేమో అనేటటువంటి గాంధీ సినిమా ఎక్కడ అంతిమయాత్రతో మొదలవుతుంది. గాంధీ జీవితంలో తర్వాత ఆయన మనవడు రాసిన దాంట్లో కూడా చాలా వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ సినిమాలో ఏముండవు. ఉదాహరణకు చెప్పాలి. రైట్, స్టాలిన్ ఉన్నారు జనగాం నుంచి. స్టాలిన్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి సినిమా పైన? సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. అక్కడ ముందుగా ఉన్న వరలరామయ్య గారు ఒకసారి బీసీ గర్జన వరంగల్ జిల్లాలో వచ్చినప్పుడు వచ్చారు. సార్ వరలరామయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారు సార్? బాగున్నా ఫైన్ అని అడగన్నా.
సార్ ఇప్పుడు మేము ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నాం. ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే పార్టీ స్థాపించారు ఒకటి. రెండు, నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు 82లో నేనైతే పుట్టలేదు, నా బర్త్ 84 సార్. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏకఛత్రాధిపత్యంతో ఈ దేశాన్ని పాలిస్తున్న సమయంలో తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆనాడు కాలానికి అనుగుణంగా ప్రజల చొరవతోటి ముఖ్యమంత్రి 6-9 నెలల కాలంలో ముఖ్యమంత్రి అయ్యాడు. సంతోషకరం. తత్తరానంతరం ఏదో జరిగింది, అయిపోయింది. అయితే ముఖ్యంగా మా సమస్య అంటే మీకు టైం అయిపోయింది, ప్రశ్న అడగండి. చెప్పండి మీరు. లక్ష్మీ పార్వతి గారు సారు వల్ల భార్య కాకుండా ఇప్పుడున్న సమయంలో వైఎస్ఆర్సీపీ తరఫున లక్ష్మీ పార్వతి గారు వాళ్ళ దగ్గర ఉండొద్దు సార్. ఎందుకంటే నందమూరి కుటుంబం ఇంకా ఆమె తల్లిగానే గౌరవిస్తుంది. రైట్, అది రాజకీయమైనటువంటి అంశం. మనం ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకురాలుగా మనం ఇక్కడ ఆమెను పరిచయం చేయలేదు. మన డిస్కషన్ లో కూర్చున్న సమయంలో కూడా దయచేసి మీరు మొదటి నుంచి ఫాలో అయితే ఇది తెలిసేది మీకు. వరరామయ్య గారు మీరేం చెబుతారు ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు చెప్పిన? ఈశ్వర్ గారు చెప్పండి రామయ్య. ఇక్కడ నాదెండ్ల భాస్కర్ గారు చాలా మాట్లాడారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు విలన్ అని అన్నారు. ఏమండి, భారతదేశ రాజకీయ చిత్రపటంలో నాదెండ్ల భాస్కర్ రావు పర్మనెంట్ విలన్. దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది రామ్లాల్ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన విలనిజం మనందరికీ తెలుసు. నాదెండ్ల భాస్కర్ రావు గారిది డక్కా మక్కెళ్తున్న రాజకీయ నాయకులు కూడా ఆమె ముందు పాదాక్రాంతులయ్యారు ఇందిరాగాంధీ గారి ముందు. అటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గారు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నెల రోజులు చేసిన పోరాటం, ఆ పోరాటాన్ని వెనకుండి ముందుండి నడిపించిన చంద్రబాబు నాయుడు గారు ఆవిడ దాసోహమై ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా పెద్ద విలన్ నాదెండ్ల భాస్కర్ రావు గారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు కాదని తెలియజేస్తూ ఈ సినిమాలో అందరూ కూడా నందమూరి తారక రామారావు గారి జీవితం ఒక తెల్ల కాగితం లాగా చూపిద్దాం. రైట్, ఇక అంతే. అక్కడ ఏమి మచ్చలతో మనకి ఏమిటి మచ్చ అని నేను చెప్పను. అదొక తెల్లగాయతం లాగా చూపించడంలో అందరూ చేయూతనిద్దాం, అందరూ సహకరిద్దాం. 20 ఏళ్ళైంది ఆయన రాజకీయ పార్టీ పెట్టి, దాదాపు 35 ఏళ్ల పైన అయింది. ఈ నేపథ్యంలో యువతకు తెలియవలసిన అవసరం ఉంది ఆయన జీవితం గురించి. ఆయన జీవితం అంతా తెల్ల కాగితం అనే రీతిలో మనం చెప్పాలనేది నా కోరిక. పెద్దలందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన జీవితం తెల్ల కాగితం అని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. రామయ్య గారు, ఆయన జీవితం నిజంగానే తెల్ల కాగితం కాబట్టి కొత్తగా ఆయన గురించి మనం సృష్టించాల్సిన లేదు. ఉన్నది చూపించినా కూడా తెల్ల కాగితం ఉంటుందండి. వచ్చినట్టుంది కదా, ఆయన జీవితం తెల్ల కాగితం అని చెప్పాలి మనం. 100% అదే జరుగుతుందండి, ఉన్న కథ అది. రైట్ సార్, ఇప్పుడు తెలుపు అనేది సప్తవర్ణాల మిశ్రమం. వాస్తవానికి తెలుపు అనే దాంట్లో 7 రంగుల యొక్క కలయిక తెలుపుగా ఉంటుంది, మన కళ్ళకు కనిపించదు. రామారావు గారు సార్ except white, no other color. కాకుండా ఇక ఏ రంగు వద్దండి అక్కడ. వాస్తవాలను వాస్తవాలుగా చూపిస్తూ ఉత్తేజకరంగా చూపించాలి. రంగుల ప్రపంచంలోకి తీసుకోవాలి. చాలా సవాళ్లు ఉంటాయి, జాగ్రత్తగా తీయాల్సిన, చోటు లేకుండా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మచ్చలేని వ్యక్తిత్వం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆయన జీవితం చాలా రసవత్తరమైనది, చాలా రంగులతో కూడినటువంటిది. ఆయన కంటే ఆకర్షణీయమైన వ్యక్తి ఎవరున్నారు కాబట్టి. అయితే వివాదాలు ఉంటాయి. వారు ఇప్పుడు అంటున్నారు, ఉదాహరణకు రామారావుని పడగొట్టినప్పుడు చంద్రబాబు నాయకత్వం వహించాడని. చంద్రబాబు గారు నాయకత్వం అప్పుడు ఆయన నంది హిల్స్ లో క్యాంపుకు ఆయన నాయకత్వం వహించిన మాట నిజమే. కానీ జాతీయ స్థాయిలో జ్యోతిబాసు ఉన్నాడు, రామకృష్ణ హెగ్డే ఉన్నాడు, వాజ్పేయి ఉన్నాడు, సుందరయ్య గారు ఉన్నారు, పెద్ద ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు నేనే కాపాడారు. నేను చెప్తున్నా, నంది హిల్స్ లో క్యాంపు పెట్టడం దాని ప్రధాన. అప్పుడు ఆయన కొంత యువ నాయకుడుగా ఉన్నాడు రామయ్య గారు. అప్పుడు జాతీయ నాయకులు వేరే ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు నేనే కాపాడానంటారు, చంద్రబాబు నాయుడు గారు నేనే కాపాడానంటారు. రామారావు గారు రెండవ దశలోకి మీరు తీసుకురండి, తప్ప దాంట్లో పొరపాటు లేదు. కొత్తగా వీళ్ళ ఎమ్మెల్యేలను కాపాడి మళ్ళీ గెలిపించవచ్చు అనే ఒక పద్ధతి, దానికి చంద్రబాబు ఆధ్వర్యం వహించి ఉండవచ్చు. కానీ జాతీయ స్థాయిలో ఉద్యమము ఇదంతా తీసుకొచ్చింది, దానికి ప్రతిపక్షాలు అన్నీ కలిసి పోరాడిన విషయం. అప్పుడు చంద్రబాబు ఒక విధంగా కొంత జూనియర్ అని కూడా మనం
చెప్పాల్సి ఉంటుంది 84 నాటికి. ఇప్పుడున్న చంద్రబాబు అప్పుడున్న చంద్రబాబు ఒకటే కాదు కదా. నిజానికి ఉపేంద్ర కూడా అంటుండేవాళ్ళు ఎలా డిఫరెంట్గా ఉండేవాళ్ళు. ఎపిసోడ్లో ఆ ఉద్యమంలో ఆయన ప్రధాన పాత్ర అంటున్నాను నేను. ప్రధాన పాత్ర కాదని నేను అంటున్నా. ప్రధాన పాత్ర సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఆయన కూడా ఒక ముఖ్య పాత్ర అనండి. నాకే అభ్యంతరం. అది నంది హిల్స్ లో, అది ముఖ్యంగా నంది హిల్స్ అంటలేదండి, ఆయన ఒక్కరేనే అంటలేదు. రామకృష్ణ హెగడే తలదేరి రమ్మన్నాడు, జ్యోతిబాస్ తలదేరి రమ్మన్నాడు, వాజ్పేయి, ఎంతమంది ఉన్నారు, జైపాల్ రెడ్డి, అందరూ ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షాలు అన్ని కలవబడి రామారావు గారి గొప్పతనంతో పాటు ప్రతిపక్షాలని ఆయన తరఫున నిలబడబడి ఆయన మళ్ళీ వచ్చారు తప్ప అది కేవలం ఒంటరిగా రాగలిగినటువంటి పరిస్థితి. రవి గారు అది మామూలు చరిత్ర. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, అది నిజమే. అది ఆయన జీవితంలో రంగులేమవుతాయండి, ఒక్క తెలుపు రంగుతోటే ఆయన జీవిత చరిత్ర ముగించేద్దాం. గుర్తుందో ఆయన వీల్ చైర్ నుంచి పోరాడారండి. వార్ ఫ్రమ్ వీల్ చైర్ అని పెద్ద ఎడిటింగ్ చేశారండి. ఆయన గొప్ప నాయకుడైనా ఆయన వీల్ చైర్ నుంచి పోరాడే నెగ్గిన గొప్ప వ్యక్తి. ప్లస్ ఆయన తెరిచిన పుస్తకం ఆయన అందరికి తెలిసిన వైట్ పేపర్ అండి. రైట్. అరవింద్ గారు ఉన్నారు గుడివాడ నుంచి, ఒక్క నిమిషం మాట్లాడదాము. అరవింద్ గారు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్గా ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు నా వయసు 4 సంవత్సరాలు 10 నెలలు అండి. ఇప్పుడు నా వయసు 25. ఓకే, చెప్పండి. ఎన్టీఆర్ గారు అంటే విపరీతమైన అభిమానం. ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా ఇంతమంది. చెప్పమ్మా. ఆయన గురించి తీయాలంటే ఒకే ఒక్కళ్ళ అర్హత ఉన్న వ్యక్తి బాలకృష్ణ గారే. 2, లక్ష్మీభారతి గారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అలాంటి మహా వ్యక్తికి భార్య అయినందుకు ఆవిడ గర్వపడాలి. అంతేగాని బయటకు వచ్చి త్వరగా వేరే వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టారు అనుకుంటున్నారు మీరు? ఎక్కడ ఇబ్బంది? నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను బాబు? ఎందుకంటే బయట నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నాయన, నన్నే ఇబ్బంది పెట్టారు అందరూ కలిసి. అమ్మ అలా కాదండి, చిన్న కామెంట్స్ చేయకూడదు మీరు. బాబు నేను ఎవరిని చేయలేదు, ఏం చేయలేదు. తన గురించి ఒకవేళ ఆమె సహకరిస్తానని చెప్పారు. అవసరమైతే కొన్ని మంచి సన్నివేశాలు ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలని బాలకృష్ణ గారికి కూడా చెప్తానని చెప్పారు. మనం మొదట్లోనే మాట్లాడాం ఆ విషయాన్ని, తప్పకుండా చేరవేస్తానని కూడా చెప్పారు. ఏ సందర్భంలో అన్నారంటే ఒకవేళ తన పాత్రను మరో రకంగా చిత్రీకరిస్తే అని అన్నారు. అది జరుగుతుందని ఎవరు అనుకోవట్లేదు, జరుగుతుందా లేదా కూడా ఎవరికి తెలియదు. చిత్రీకరిస్తే అన్నారు. రైట్ అండి అరవింద్ గారు. ఇప్పుడు పట్టుదల అంటే ఆయన జైత్రయాత్రలో ఉన్నప్పుడు 82 ఆగస్టు 8న 2 కొడుకుల పెళ్లి, బాలకృష్ణ రామకృష్ణ తిరుపతిలో పెళ్లి అయినా ఆ పెళ్లి కూడా పోలేదు. అంటే అంటే ఒక పని పట్టుకుంటే ఆ పట్టుదల ఎలా ఉంటుందనే దానికి 2 కొడుకుల పెళ్లి చేస్తా ఉండి పెళ్లికి పోలేదు ఆయన, జైత్రయాత్రలో ఉన్నాడు. అంటే అటువంటి కొన్ని దృష్టాంతాలు, అంటే ఒక కార్యసాధకుడు, ఒక పట్టుదల ఉండే వ్యక్తి ఏ విధంగా ఉంటాడు దానికి కొన్ని అటువంటి మనకు సమాజానికి సందేశం కోసం ఇటువంటి ఉండాలి. కానీ విమర్శల కోసమో లేకుంటే కాంట్రవర్సీ కోసమో. ఇప్పుడు దేవతల్లో కూడా కొన్ని డిమెరిట్స్ చూపించవచ్చు. ఈవెన్ త్రిమూర్తుల్లో, వెంకటేశ్వర స్వామిలో, శ్రీరామచంద్రలో, శ్రీకృష్ణులో. కానీ అది కాదు కదా మనకు కావాల్సింది. వాళ్ళ యొక్క ఒక మంచి సందేశం కోసము భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఒక సందేశం ఇస్తూ ఆ పిక్చర్ సినిమా అనేది విజ్ఞానము, వినోదము, సందేశము, మార్గదర్శకము, ఆదర్శము ఇటువంటి దాంట్లో ఒక మహనీయునిలో ఆ ఉండేటువంటి రీతి ఆ యొక్క ఫోకస్ ను ఒక్కొక్క లక్షణాన్ని వచ్చేసి చూపించి సమాజానికి మార్గదర్శకం ఉండే దానికోసం సినిమాలు తీయాలి. కానీ ఏ విమర్శల కోసమో అంతా తీయాలని ఏముంది? రూల్ ఏమన్నా ఉందా? వచ్చేసి బయో లైఫ్ అంటే మాది హిస్టరీ అంటే అంత ప్రారంభం కారంటే అంతా చూపాలని ఏం లేదే. ప్రజలకు తెలిసిన ఎన్టీఆర్ కంటే తెలియని ఎన్టీఆర్ చాలా మంది ఆయన బాల్యము, జననము, ఆ యొక్క విద్యాభ్యాసము ఎక్కువ తెలియదు. ఇది ఒక పార్టీ తీయాలని మనం చెప్పలేం. ఎప్పుడైనా తర్వాత ఎక్కడికైనా తీసుకోవచ్చు. అది ఇక్కడికే తీసి ఇదే చూపించాలని మనం చెప్పలేం. నాకు తెలిసి ఉండదు దీంట్లో, విలన్ ఉండరు. నాకు తెలిసి డెఫినెట్ గా వచ్చేసి చాలా మంచి సందేశంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చాటేట్టుగానే ఉంటుంది. కాకపోతే అంటే ఒకటి విషయం అంటే
బాలకృష్ణ ఎంత మహానటుడైనప్పటికీ ఎన్టీ రామారావును చూసినటువంటి ఆ పర్సనాలిటీతో ఈయన ఆడ చూస్తామా అని కొంచెం ఆడ ఇబ్బంది పడతామా అనిపిస్తుంది అంతే. మన తెలుగులో చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? బాలకృష్ణ గారు ఎవరు చేయగలరు? బాలకృష్ణ తప్పి కానీ ఆప్షన్ లేదు. ఎన్టీ రామారావును చూసినటువంటి కళ్ళతో బాలకృష్ణ చూడగలమా అనేది భయం వేస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు వేరు, ఇప్పుడు వచ్చేసి శాతకాన్ని మనం చూడలేదు కాబట్టి అటెన్షన్ సరిపోతుంది. కానీ ఎన్టీ రామారావు అట్లా కాదే. ఆ విధంగా మనం వచ్చేసి బాల్యము చూపించాలన్నా ఒక వేరే అబ్బాయిని తీసుకురావాల్సిందే. బాల్యంలో ఆయన జననము, బాల్యము, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ఇవన్నీ బాలకృష్ణ చూపించలేం, వేరే వాళ్ళు చూపించాలా అటువంటి పర్సనాలిటీ ఒకటి. ఇంకా తర్వాత సినీ రంగ ప్రవేశం కానుంటే బాలకృష్ణను చూపించాలా. ఆ సినీ రంగ ప్రవేశం ప్రారంభంలో ఎన్టీ రామారావు ఆ మన్మధుడు పేరు కూడా వినిపిస్తుంది. బాలకృష్ణ తనయుడు ఆయన ఎన్టీఆర్ చిన్నతనం బాల్యం విషయంలో ఆయన ఆ క్యారెక్టర్ ని ఆయన చేసేటటువంటి అవకాశం పేర్లు వినిపిస్తున్నాయి మనకు. ఇప్పటికైతే చెప్పలేదు. రైట్ రైట్. సినిమా థియరీ అంటేనే మీకు చూస్తున్నాం కదా, చివరి దాకా కష్టాలు, హీరో పడే బాధలు అన్ని లాస్ట్లో విలనే సక్సెస్ అవుతా వస్తాడు. లాస్ట్ మొట్టమొదటి నుంచి కూడా 14 రీళ్ళు 15వ రీల్లో మాత్రం అప్పుడు హీరో అవుతాడు. అదే భారతీయ సంప్రదాయంలో కూడా మన సాహిత్యం కానీ లేకపోతే సినిమా కానీ మొత్తం మీద ఆ ప్రభావం. మంగళాదిని, మంగళ మధ్యాహ్ని, మంగళాంత అని అనేది మన సాంప్రదాయం. వెస్ట్రన్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. అది ఎందుకంటే మొట్టమొదటి దాని ట్రాజడీ తీసుకొని వస్తారు. మనం షేక్స్పియర్ నాటకాలన్నీ కూడా అవే కదా మొత్తం కూడా. అందువల్ల ఆ విధంగా చూస్తే మన సినిమాలన్నీ కూడా శుభం పలుకుతాయి. అయితే మధ్యలో ఏ వ్యక్తి జీవితమైనా సినిమా కాదు మేడం, దీంట్లో అదే చెప్తున్నా ఇది జీవిత చరిత్రకు సంబంధించింది. ఎందుకంటే ప్రాక్టికల్ తప్పనిసరిగా అది నిజాన్ని చూపించాల్సిందే. అది మళ్ళీ అక్కడ ఫిక్షన్ రాకూడదు. వస్తే అది మళ్ళీ చెడిపోతుంది, ఆ కథే పాడైపోతుంది. అందువల్ల గొప్పతనం వరకే తీస్తే అది ఒక డాక్యుమెంటరీ చాలు, దానికోసం సినిమా కూడా అక్కర్లేదు. నేను చెప్పాలంటే స్ఫూర్తి కావాలనుకుంటే ప్రతి ఇంటికి ఇక్కడ. అయితే మహానుభావులు నడిచినటువంటి ఆదర్శమైన బాటలు ఎన్ని ముళ్ళు ఉన్నా ఆ ముళ్ళు అవన్నీ వాళ్ళకు గుచ్చుకొని వాళ్ళు బాధపడ్డారు. అవన్నీ కూడా ఎందుకు అనుకున్నప్పుడు ఈయన మన బాపిరెడ్డి గారు ఒక మాట చెప్తారు, నాకు చాలా ఇష్టమైన పద్యం అది. ఏంటంటే చంద్రగోళం ఏదో గందరగోళం అటంచు, రాళ్ళు రప్పలను వినా చంద్రగోళం ఏదో గందరగోళం అటంచు, ఎంత విమర్శించినా కూడా ఆధునిక విజ్ఞులు రేల నభోంతరాళ శిశిరేఖలు చూసి చెలింపకుందిరే అంటాడు. చందమామ నిజం సైన్స్ వచ్చిన తర్వాత, విజ్ఞానం వచ్చిన తర్వాత అది నిజమే రాళ్ళు రప్పలు, పెద్ద పెద్ద గుంటలు గోతులు. కానీ రాత్రిపూట అంత నిండైన చందమామ నుంచి వచ్చేటువంటి ఆ వెలుగును చూసి ఆనందపడని హృదయం ఉంటుందా? అలాగే మహానుభావుల జీవితాల్లో కూడా కొన్ని ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళు పడ్డ కష్టాలు ఉండొచ్చు. అలా కాకుండా మహానుభావుడు ఒక ఆదర్శమైన ఆ చరిత్రను ఎక్కువగా చూపించగలిగితే ఆదర్శంగా నింపుకోవాల్సింది ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ విధంగా తీస్తే తప్పకుండా ఐ బ్లెస్ బాలకృష్ణ అట్లా మంచి సినిమా తీయ్యా అని చెప్తాను. పౌరాణిక పాత్రలో తర్వాత తెలుగులో మన బాలకృష్ణ గారే కన్విన్స్ చేశారండి. 100% ఆయనకు అర్హత ఉంది, ఆయన జనం యాక్సెప్ట్ చేస్తారు. ఇది మాత్రం అంటే ఆయన అర్హత లేదనట్లేదు, ఎన్టీఆర్ ని చూసినటువంటి కళ్ళతో మనం యాక్సెప్ట్ చేయగలమా అనేది. ఎందుకంటే ఎన్టీఆర్ ని అభిమానించిన వాళ్ళు అది తులసిరెడ్డి ఇప్పుడు ప్రౌఢ ఎన్టీఆర్ కానీ ముగ్ధ ఎన్టీఆర్ నేయడానికి ఇక్కడ చర్చ. అయితే ఒక్క మాట చెప్తా నేను, రామారావు గారు అంటే కృష్ణుడికి అని వచ్చింది కదా, మరి ఆయన మొదట్లో కృష్ణ పాత్ర వేసి విఫలమైనప్పటికీ కూడా మళ్ళీ ఎలా వచ్చారంటే సినిమా రంగంలో కూడా ఇంకోటి చాలా పాపులర్ సొంత ఊర్లో చిన్నదే సోషల్ మూవీలో ఒక చిన్న జరిగింది. జరిగింది. రెండో విషయం ఏంటంటే ఆయన పౌరాణిక పాత్రలకు ఆయన ఇది కూడా ఒక పొరపాటు. రామారావు సాంఘికాల్లో అద్భుతంగా మెప్పించినవి అసంఖ్యాకమైనటువంటి చిత్రాలు ఉన్నాయి, మామూలుగా కూడా అవి చాలా ప్రజారంజకమైనవి కూడా ఉన్నాయి. ఇట్లాంటి అభిప్రాయాలు. ఇంకా మూడవది, హీరో అంటే ఇలా ఉండాలి అలా ఉండాలన్న రోజుల్లోనే ఆయన తోడు దొంగలు చాలా ప్రయోగాత్మకంగా, చాలా మొదట్లోనే తోడు దొంగల్లో కోటు గిట్టేసుకొని గుమాస్తా పాత్ర వేసినటువంటి పరిస్థితి. భీష్ముడి పాత్ర వేసినప్పుడు ఆయన వయసు ఎంత చాలా తక్కువ. కాబట్టి నాయకుడు అంటే ఇలాగ ఇప్పుడు ఉంది కదా ఇమేజ్ ట్రాప్, ఏ చేయాలన్నా నా ఇమేజ్ అనేది
కాబట్టి ఇమేజ్ని ఆయన ప్రజా జీవితంలో కూడా ఛేదించాడు. ఉదాహరణకు అర్ధరాత్రి పూట గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళటం అనేది అప్పటి వరకు లేదు. పైగా మామూలు మనిషి కాదు కదా, అప్పటి వరకు తెర మీద చేయి ఊపితే సరిపోతుందన్న మనిషి ప్రజల దగ్గరికి వెళ్ళడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఆయన ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది కేవలం నటుడుగా తన జనాకర్షణతో చేయటం అనే కాకుండా ఆ ఆకర్షణను మళ్ళీ జనం దగ్గరికి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి ఆయన చేసిన చట్టాలు మాండలిక వ్యవస్థ కానీ అంటే రాజకీయాల్లో కూడా ఆయన చెప్పుకోదైనా చేశారు. వారు అన్నట్టు చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉంటాయి, మనుషులన్నంత ప్రమాదం ధీమత లేదు అంటారు. కాబట్టి అది మనం మంచిదే. ఈ చర్చ ఏంటంటే నిన్నటి నుంచి చర్చ ఎక్కువగా కొంచెం మీరు బాగా ఈ చర్చ సరైనటువంటి పద్ధతిలో ఒక కొలిక్కి వచ్చింది అట్లా రావాలి. సినిమా కూడా బాలకృష్ణ గారు కూడా ఆ విధంగా చేయాలని చెప్పి సినిమా కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా కాంట్రవర్సీస్ కి దూరంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఏం స్ఫూర్తి పొందాలి, ఎవరు ఆదర్శంగా తీసుకోవాలి అనే ఘట్టాలు ఉంటాయా, లేకపోతే ఎలాంటి సన్నివేశాలతో ఉండాలి అని కోరుకుంటున్నాం, ఎలాంటి సన్నివేశాలతో బాలకృష్ణ సినిమాను రూపొందిస్తారు. రైట్, వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. రామసత్యనారాయణ గారు, అలాగే తెలకపల్లి రవి గారు, తులసిరెడ్డి గారు, లక్ష్మీపార్వతి గారు, వరలరామయ్య గారు. ఇది వాటి చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.